Hello andarki, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis for 9th of August 2025. So let's have a clear analysis of all the important articles from today's newspaper. So let's start the video without any further delay. So before getting into the video, let me explain you about this particular course that we have launched. So already 21st July రోజు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ ఫర్ యూపీఎస్సీ స్టార్ట్ అయిపోయింది. ఫీచర్స్ చూసుకుంటే కాంప్రహెన్సివ్ క్లాసెస్ విల్ బీ టేకెన్ బై సాయిరామ్ సార్, వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది, ఆన్ డిమాండ్ వన్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా ఉంటాయి విత్ సాయిరామ్ సార్ ఇఫ్ యూ వాంట్, అండ్ సార్ విల్ బీ ఇంటిగ్రేటింగ్ వరల్డ్ హిస్టరీ విత్ ఐఆర్ అండ్ ఎథిక్స్ టాపిక్స్ ఆల్సో. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. And this course is just at 399 rupees and this will be revised to 2500 if you're not purchasing it now. So try to use this code and try to purchase it from our website www.tarais.com, or else you can directly call to this number 630595532 and you can purchase this course. And in the same way, Indian economy kuda manam course launch chesam. The first batch of it already started on 21st July. Sairam sir world history తీసుకుంటే వెంకట్ సార్ ఎకానమీ తీసుకుంటున్నారు. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది అండ్ ఆన్ డిమాండ్ వన్ మెంటర్షిప్ జూమ్ కాల్స్ కూడా మీకు ఉంటాయి ఇఫ్ యూ వాంట్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ విత్ వెంకట్ సార్. టాపిక్ వైజ్ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనాలిసిస్ విల్ బి దేర్ అండ్ వ్యాలిడిటీ ఈస్ ఫర్ 365 days. అండ్ ఫీ విల్ బి రివైజ్ టు 2500. ఎట్ ప్రెసెంట్ 999కి మాత్రమే ఈ కోర్స్ అందజేస్తున్నాము. ఇఫ్ వాంట్ టు పర్చేస్ you can purchase it from our website www.tarais.com. and if you want to call and purchase, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా 630595532 అనే నెంబర్కి కాల్ చేసి you can take the admission and you can join the course, or if you have any doubts you can ask. Okay, with this let's start the video. So let us look at the first issue of the day, that is fix the flaws, voter registration problems demand systemic solution by election commission of India అని చెప్పేసి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ రాయడం జరిగింది. దీంతో పాటు సెవరల్ అదర్ స్మాల్ ఆర్టికల్స్ వర్ ఆల్సో దేర్ ఆన్ ది సేమ్ టాపిక్. సో ఐల్ మర్జ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ డిస్కస్ విత్ యూ ద మెయిన్ ఇష్యూ దట్ ఈస్ దేర్ ఇన్ ద న్యూస్. ఓకే, సో బేసికలీ అది మనకి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అవుతుందో దాని వేలో మనం డిస్కస్ చేద్దాం. సో రీసెంట్గా ఏమైంది అంటే లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ గారు, సో హీ హ్యాస్ అక్యూజ్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇన్స్టిట్యూషన్, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఏదైతే ఉంటుందో దీని మీద ఒక అక్యూజిషన్ వేయడం జరిగింది, ఒక ఎలిగేషన్ వేయడం జరిగింది. అండ్ హీ కాల్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ అ క్రిమినల్ ఫ్రాడ్ అని చెప్పేసి దాన్ని పేర్కొనడం జరిగిందనమాట. సో దీన్ని ఇలా అనడానికి, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని క్రిమినల్ ఫ్రాడ్గా అక్యూజ్ చేయడానికి రీజన్స్ ఏంటంటే హీ హ్యాస్ కమ్ అప్ విత్ సమ్ డేటా. ఓకే, సో బేసికలీ బెంగళూరులో సెంట్రల్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ అయిన మహదేవ్పుర అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో, సో ఈ పర్టికులర్ సెగ్మెంట్కి సంబంధించిన అతను చేసిన కొన్ని క్లెయిమ్స్, కొన్ని అలిగేషన్స్ ఏంటంటే అకార్డింగ్ టు ద సర్వే దట్ హీ హ్యాస్ డన్. సో బేసికలీ దీనికి సబ్స్టాన్షియేషన్స్, ఎవిడెన్సెస్ అనేవి ప్రొవైడ్ చేయలేదు. బట్ హీ టోల్డ్ దట్ అకార్డింగ్ టు ద సర్వే దట్ హీ కండక్టెడ్, వాట్ హీ హ్యావ్ ఫౌండ్ ఈస్ ఫ్యూ డేటా, కొన్ని డేటాని బయట పెట్టడం జరిగిందనమాట. ఓకే, సో బేసికలీ ఇక్కడ హీ టోల్డ్ దాట్, సో ఇక్కడ ఒకవేళ మీరు ఎగ్జామ్లో రాసిన ప్రాపర్ ఎవిడెన్సెస్ లేవు కాబట్టి యూ కెనాట్ actually write it as a substantiation to prove your answer or to justify your answer, because these are the allegations that are made by the opposition party. Definitely we cannot say how much is it true, how much is it false and manamu conclude cheyadaniki ledu, but these allegations will highlight what are the reforms that election commission of India needed. Okay, elanti ethical reforms తీసుకురావాలనే ఒక పర్టికులర్ టాపిక్ ని మనం హైలైట్ చేస్తున్నాం, కానీ ఇవి అలిగేషన్స్ మాత్రమే unless or until it is proved. ఓకే, సో బేసికలీ ఈ మహదేవ్పుర కాన్స్టిట్యుయెన్సీ కర్ణాటకలో ఉంటుంది. సో ఈ పర్టికులర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో మహదేవ్పుర అసెంబ్లీ సెగ్మెంట్, సో దానికి సంబంధించి 2024లో జరిగిన జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో హీస్ క్లెయిమింగ్ దాట్ ఆల్మోస్ట్ 1,250 మెంబర్స్, 1,250 ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దీస్ ఆర్ ఫేక్ ఓటర్స్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సో దిస్ హెల్ప్డ్ బీజేపీ టు విన్ దట్ పర్టికులర్ ఎలక్షన్స్ ఇన్ దట్ కాన్స్టిట్యుయెన్సీ అని కూడా అనడం జరిగింది అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఇతను ఏమంటున్నారు,
హీఈస్ నాట్ మేకింగ్ ఎస్పెషలీ ఫర్ ద మహదేవ్పురా కాన్స్టిట్యుయెన్సీ. దీన్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారనమాట. హీఈస్ టెలింగ్ దాట్ దిస్ ఈస్ నాట్ అన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, బట్ ఇది నేషన్ వైడ్ ఇదే మోడస్ ఆపరెండి అనేది జరుగుతుంది ఇన్ మార్జినల్ కాన్స్టిట్యుయెన్సీస్ అని చెప్పేసి, అంటే మార్జినల్ ఓట్స్తో విన్ అయిన ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఇదే జరుగుతుంది, బీజేపీ విక్టరీకి ఇదే కారణం అని చెప్పేసి ఆయన అలిగేషన్స్ వేయడం జరిగింది. హౌ మచ్ ఇస్ ఇట్ ట్రూ, హౌ మచ్ ఇస్ ఇట్ ఫాల్స్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు డిస్కస్, but whatever the allegations that he have made is something which we need to discuss. Okay, so what he has come up with మరి ఒక 6 months ఇన్వెస్టిగేషన్ చేశారు. సో he has identified majorly 5 issues in this particular మహదేవ్పురా కాన్స్టిట్యుయెన్సీ. ఒకటి వచ్చేసి డ్యూప్లికేట్ ఓటర్స్ అనమాట, ఆర్ ఎల్స్ డ్యూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ అని కూడా మనం అనొచ్చు. అంటే కొంతమంది ఓటర్స్ ఎవరైతే ఉంటారో సేమ్ ఓటర్స్ నేమ్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఒకే కాన్స్టిట్యుయెన్సీలో అపియర్ అయింది. అంటే దీస్ పీపుల్ ఆర్ డ్యూప్లికేట్ ఓటర్స్. ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అంటే 11,965 మెంబర్స్ ఉన్నారనమాట డ్యూప్లికేట్ ఓటర్స్ అకార్డింగ్ టు ద ఇన్వెస్టిగేషన్ దట్ హీ హ్యావ్ మేడ్. ఓకే, సో ఫేక్ అండ్ ఇన్వాలిడ్ అడ్రసెస్ అంటే సో రెసిడెన్షియల్ అడ్రసెస్కి వాళ్ళు మెన్షన్ చేసిన అడ్రసెస్కి మ్యాచ్ లేకుండా లేదా అసలు ఆ అడ్రస్సే లేకపోవడం, అలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి అంటే 40,009 మెంబర్స్ ఉన్నారనమాట. ఓకే, బల్క్ ఓటర్స్ ఇన్ సింగిల్ అడ్రస్, ఒకే అడ్రస్ మీద బల్క్ ఓటర్స్ కొంతమంది రిజిస్టర్ అయ్యారు. వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 10,452 మెంబర్స్ ఉన్నారు. అండ్ ఆల్సో ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్స్ అంటే ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో సో వాళ్ళు జెన్యూన్ మెంబర్స్తో మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఇన్వాలిడ్ ఫొటోస్తో ఓట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 4,132 మెంబర్స్, 4,132 మెంబర్స్ ఉన్నారని చెప్తున్నారు. మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6, ఫార్మ్ 6 ఏదైతే ఉంటుందో ఫస్ట్ టైం ఓటర్స్కి సో బేసికలీ ఈ ఫార్మ్ 6 ద్వారా వాళ్ళకి ఓటింగ్ రైట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఫార్మ్ 6ని మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ 33,692 మెంబర్స్ ఉన్నారని చెప్పేసి హీఈస్ క్లెయిమింగ్, హీఈస్ పుట్టింగ్ అలిగేషన్స్. ఓకే, సో ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇవన్నిటితో పాటు బూత్ స్లిప్స్ ఏవైతే ఉంటాయో సో బూత్ స్లిప్స్లో కూడా మల్టిపుల్ ఓట్స్ అనేవి సేమ్ పర్సన్ ఒకే బూత్లో మల్టిపుల్ మెంబర్స్ మల్టిపుల్ ఓట్స్ అనేవి సేమ్ మెంబర్స్ వేస్తున్నారు. అంటే ఒక పర్సన్ మల్టిపుల్ ఓట్స్ వేస్తున్నారు ఒకే బూత్లో అని చెప్పేసి కూడా అలిగేషన్స్ వేయడం జరిగిందనమాట. విచ్ ఇస్ అగేన్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 person 1 vote. అండ్ ఆల్సో సిమిలర్ ప్యాటర్న్ అనేది మనకి మహదేవ్పురా కాన్స్టిట్యుయెన్సీస్లోనే కాదు, మనకి మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో కనబడుతున్నాయని చెప్తున్నారు. ఓకే, అండ్ వేరియస్ అదర్ మార్జినల్ మెజారిటీతో విన్ అయిన మేజర్ కాన్స్టిట్యుయెన్సీస్లలో ఇదే ప్యాటర్న్ కనపడుతుంది, ఇదే మోడస్ ఆపరెండి అనేది జరుగుతుంది అని చెప్పేసి హీ హ్యాస్ కెప్ట్ దిస్ పర్టికులర్ డేటా అనమాట. ఓకే, దో వితౌట్ డీటెయిల్డ్ ప్రూఫ్, బేసికలీ డీటెయిల్డ్ ప్రూఫ్ అనేది సబ్స్టాన్షియేషన్ అనేది ఎవిడెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయలేదు, బట్ ఈ డేటా అతను ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ 2023 ఎలక్షన్స్, సో బేసికలీ 2023లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇన్ మహదేవ్పురా బీజేపీ ఆల్మోస్ట్ 44,500 ఓట్స్ 44,500 ఓట్స్ మెజారిటీతో ఆ మార్జిన్తో విన్ అవ్వడం జరిగింది. అదే 2024 లోక్సభ మార్జిన్ ఎంత సేమ్ ఏరియాలో 1,14,000 మార్జిన్తో విన్ అవ్వడం జరిగింది. అంటే ఈజ్ షోయింగ్ ద డ్రాస్టిక్ డిఫరెన్స్. సో అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇంత మార్జిన్తో విన్ అవుతే సో లోక్సభ ఎలక్షన్స్లో మాత్రం 1,14,000 మార్జిన్తో సేమ్ ఏరియాలో బీజేపీ విన్ అవ్వడం జరిగింది. సో ఆల్ దీస్ ఎలిగేషన్స్ దట్ ఆర్ మేడ్ బై ది అపోజిషన్ పార్టీ, ఓకే, మెయిన్లీ రాహుల్ గాంధీ గారు చేసిన అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ దీస్ ఆర్ ట్రూ, ఓకే, ఈవెన్ మైనర్ మ్యానిపులేషన్, సో ఇందులో అట్లీస్ట్ 50% ట్రూ అయినా దిస్ ఇస్ అగేన్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సిన డ్యూటీ ఎవరిది? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. బట్ ఇక్కడ ఒకవేళ ఈ పర్టికులర్ థింగ్ అనేది కరెక్ట్ అని ప్రూవ్ అయితే సో దిస్ విల్ యాక్చువల్లీ లీడ్ టు erosion of the trust by the public on this constitutional body called Election Commission of India. Okay, so which is a very pivotal organization to uphold democracy in India. Okay, but substantiated proof అనేది మనకి ప్రొవైడ్ చేయలేదన్నమాట. బట్ దీస్ ఆర్ ది అలిగేషన్స్ దట్ ఆర్ మేడ్. ఓకే, సో బేసిక్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క డ్యూటీ ఏముండాలి? To uphold, they have a duty to uphold
ద ఇంటిగ్రిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ బేసికలీ ఈ పర్టికులర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే ఆపోజిషన్ పార్టీస్ వేస్తున్నారో, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ వేస్తూ ఉంటుందో దాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్గా తీసుకొని సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీ షుడ్ టేక్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అండ్ షుడ్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ ఇట్ క్రెడిబిలిటీ. సో దాని యొక్క క్రెడిబిలిటీని ప్రూవ్ చేసుకోవాల్సిన ఆపర్చునిటీగా దాన్ని తీసుకోవాలి తప్పితే దీని క్రిటిసిజంగా అంటే సో ఇట్స్ నాట్ బీ లైక్ అ డిఫెన్సివ్ అప్రోచ్. బట్ ఇక్కడ ఈ కేసులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ, ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్ యాజ్ అ డిఫెన్సివ్ అప్రోచ్. సో డిఫెన్సివ్ అప్రోచ్తో రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అంటే సో ఇట్ హ్యాస్ గివెన్ అ రెస్పాన్స్ త్రూ అ డిఫెన్సివ్ అప్రోచ్ రాదర్ దాన్ టేకింగ్ ఇట్ యాజ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఆర్ రాదర్ దాన్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు ఇంప్రూవైజ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, డిఫెన్సివ్ అప్రోచ్తో రిప్లై ఇవ్వడం అనేది దిస్ విల్ ఎఫెక్ట్ ద పబ్లిక్ ట్రస్ట్. పీపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ట్రస్ట్ చేయడం ఆపేస్తారు. సో దిస్ విల్ లీడ్ టు ద లాస్ ఆఫ్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ అండ్ ఓటర్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది. రేపు పొద్దున ఓటర్ పర్సంటేజ్ అనేది కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇలాంటి కేసెస్ అన్నీ, ఈ పర్టికులర్ కేసెస్ అన్నిటిని సాల్వ్ చేయడానికే మనకి ఎలక్టోరల్ రోల్ రివిజన్స్, రీసెంట్గా బీహార్లో తీసుకొచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్ లాంటివి తీసుకురావాలి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, సో దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ టు టాకిల్ దిస్ ఆల్ ఇష్యూస్. సో ఫేక్ ఎంట్రీస్, డబుల్ ఎంట్రీస్, ఫేక్ ఫోటోస్, ఫేక్ అడ్రసెస్, వీటన్నిటిని మనం సాల్వ్ చేయడానికి దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెన్ బ్రింగ్ అవుట్. బట్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ బీహార్, సో బీహార్లో తీసుకొచ్చిన కేసు వచ్చేసి ఇట్ ఈస్ అన్ రష్. And also documents that they have asked to prove their citizenship is also some discrepancies అనేవి ఉన్నాయి. బీహార్ కేసులో తీసుకొచ్చిన SIR is a good thing, but the procedure that is followed while bringing out this SIR or while conducting this SIR is wrong. Okay, the procedure is wrong, whereas SIR exercise is right. ఓకే, రైట్ టైంలో రైట్ ప్రొసీజర్తో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇవన్నీ ఇష్యూస్ని మనం ట్యాకిల్ చేయగలుగుతాము. ఓకే, అండ్ ఈ పర్టికులర్ కేసులో SIR కేసులో కూడా రాహుల్ గాంధీ గారు అలిగేషన్ ఏం చేస్తున్నారు అని అంటే హీఈస్ కాలింగ్ దిస్ పర్టికులర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యాజ్ ఇన్స్టిట్యూషనలైజ్డ్ థెఫ్ట్ అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే SIR ఎక్సర్సైజ్ అనేది హేస్టీగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల, రష్తో ఇంప్లిమెంట్ చేయడం వల్ల సో ఏమవుతుంది, దిస్ ఈజ్ లీడింగ్ టు రాంగ్ఫుల్ డిలీషన్స్ ఆఫ్ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఓటర్స్ కూడా ఎక్స్క్లూడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి బికాస్ ఆఫ్ దిస్ రష్. సో ఈ బీహార్లో కండక్ట్ చేసే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క ఎక్సర్సైజ్ యొక్క అంబిషన్ ఏంటి, టు ఇంప్రూవ్ దిస్ ఎలక్టోరల్ రోల్ ఎఫిషియన్సీ. ఎలక్టోరల్ రోల్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద లిస్ట్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ది ఓటర్స్ who are going to participate in the elections. ఓటర్స్ లిస్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం ఎలక్టోరల్ రోల్ అని అంటూ ఉంటాం. సో దీన్ని మనము టైమ్లీ వీ హ్యావ్ టు అప్డేట్ ఇట్. ఎందుకు అంటే చాలామంది చనిపోతూ ఉంటారు, కొత్త ఓటర్స్ యాడ్ అవుతూ ఉంటారు, 18+ క్రాస్ అయిన వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు, ఫ్యూ పీపుల్స్ డిలీట్ అవుతూ ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటిని డెమోగ్రఫిక్ చేంజెస్, మిగతా చేంజెస్ని మనం అడ్రస్ చేయడానికి దీన్ని పీరియాడిక్గా రివైజ్ చేస్తే సో ఇప్పుడు ప్రస్తుతం రాహుల్ గాంధీ గారు పెట్టిన అలిగేషన్స్ని మనము సో వీ కెన్ యాక్చువల్లీ గెట్ రీడ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ అలిగేషన్స్, రైట్. కానీ బీహార్లో కండక్ట్ చేస్తున్న ఈ SIR ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ లీడింగ్ టు రాంగ్ఫుల్ డిలీషన్స్ ఆఫ్ ఫ్యూ ఎలిజిబుల్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో బికాస్ ఆఫ్ ది ప్రొసీజరల్ ఫ్లాస్ వాళ్ళు దీస్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ their రైట్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో బేసికలీ ఫ్రాంచైజ్ రైట్ని కోల్పోతున్నారు. సో దిస్ ఈజ్ లీడింగ్ టు డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. ఓకే, దిస్ ఈజ్ లీడింగ్ టు డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. అండ్ మీరు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ చూస్తే రాహుల్ గాంధీ గారు సో హైలైట్ చేస్తున్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే సో బేసికలీ బీహార్లో అవుట్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. అంటే బీహార్ నుంచి బయటికి వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు, మైగ్రేట్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. సో ఈ బీహార్ అవుట్ మైగ్రేషన్ పాపులేషన్లో హ్యూజ్ పాపులేషన్ ఆర్ మెన్. అంటే ఎవరైతే మైగ్రేట్ అయిపోయారో
దే షుడ్ బీ ఇన్ దట్ పర్టికులర్ ఎక్స్క్లూడెడ్ లిస్ట్. ఈ రాంగ్ఫుల్ ఎక్స్క్లూజన్లో మెన్ ఎక్కువ ఉండాలి. కానీ ఇన్ కాంట్రాక్ట్ ఇప్పుడు ఎస్ఐఆర్ కండక్ట్ చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ ఏదైతే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉంటుందో, ఇందులో విమెన్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ రాదర్ దాన్ మెన్. మోర్ నెంబర్ ఆఫ్ విమెన్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్ బికాస్ ఎందుకు అనంటే, ఇప్పుడు ఎస్ఐఆర్ ఏదైతే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారో వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ని అడిగారు. ఈ డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ సర్టిఫికేట్, ఓకే, వాళ్ళు లిటరేట్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో రాదర్ దాన్ ఆధార్ కార్డ్, ఇంపార్టెంట్ ఆధార్ కార్డ్ లాంటివి ఎక్స్క్లూడ్ చేసి ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట. సో దే ఆర్ టెలింగ్ దట్ ఆధార్ లాంటివి ఫార్జరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఆధార్ని మేము ఎక్స్క్లూడ్ చేస్తున్నాం, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వీ వాంట్ టు టేక్ అదర్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఏమవుతుంది, సో యాజ్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఇన్ బీహార్ ఆర్ మార్జినలైజ్డ్ అండ్ ఇల్లిటరేట్, సో వాళ్ళకి ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్ పర్టికులర్ రెసిడెన్సీ. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఎక్స్క్లూడెడ్. ఓకే, సో బీహార్ విమెన్ లిటరసీ రేట్ ఎంత ఉంది అని అంటే బిట్వీన్ ఏజ్ 15 to 49 years బీహార్ విమెన్ లిటరేట్స్ ఎంతమంది ఉన్నారంటే జస్ట్ 55% ఉన్నారు. దిస్ ఈస్ ద డేట్ ఆఫ్ 2019 to 21. కాబట్టి వీళ్ళు ఇల్లిటరేట్ అవ్వడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల, వాళ్ళకి ప్రొసీజర్ తెలియకపోవడం వల్ల దీస్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎక్స్క్లూడెడ్. అంటే ఈ పర్టికులర్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఈజ్ ఆల్సో అగేన్స్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారనమాట. మరి ఈసీఐ ఎలా రెస్పాండ్ అయింది? As I have already told you, instead of taking it as a constructive criticism, Election Commission of India దీన్ని డిఫెన్సివ్ అప్రోచ్తో రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. సో ఈసీఐ హ్యాస్ డిమాండెడ్ కంప్లైంట్స్ టు బి సబ్మిటెడ్ అండర్ ఓత్ తీసుకొని, రాహుల్ గాంధీ గారు ఓత్ తీసుకొని హీ హ్యాస్ టు సబ్మిట్ దిస్ పర్టికులర్ కంప్లైంట్స్ అని చెప్పేసి అంటున్నారు. ఓకే, సో లీగల్ ఎక్స్పర్ట్స్ నీడ్ టు క్వశ్చన్ ఇఫ్ నెసెసరీ అని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందనమాట. అండ్ ఆల్సో ఈసీఐ హ్యాస్ బ్లేమ్డ్ పొలిటికల్ పార్టీస్ ఫర్ నాట్ రేజింగ్ ఆబ్జెక్షన్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ ఫేసెస్. రిజిస్ట్రేషన్స్ చేసినప్పుడే మీరు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అడగడం జరిగిందనమాట. ఓకే, ఎలక్టోరల్ రోల్స్ రిలీజ్డ్ as a bulky image PDF instead of searchable machine readable formats is another problem. ఓకే, సో బేసికలీ ఈ పర్టికులర్ ఎలక్టోరల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి బల్కీ ఇమేజెస్ పీడిఎఫ్స్లా ఉంటాయన్నమాట. సో దిస్ కంటైన్స్ బల్కీ ఇమేజెస్ విచ్ ఆర్ ఇన్ ద పీడిఎఫ్ ఫార్మాట్స్. సో కాబట్టి వీటిని రీడ్ చేయడం అంత ఈజీ కాదు అని చెప్పేసి కూడా రిప్లై ఇవ్వడం జరిగిందనమాట. అంటే బేసికలీ ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ ద డిఫెన్సివ్ అప్రోచ్ వేర్ ఇట్ ఈస్ ఆస్కింగ్ రాహుల్ గాంధీ టు కంప్లైంట్, ఓకే, టు మేక్ హిమ్ సబ్మిట్ ద కంప్లైంట్స్ అండర్ ది ఓత్ తీసుకొని సబ్మిట్ చేయండి కంప్లైంట్స్ అని చెప్పేసి అంటుంది. అండ్ ఆల్సో లీగల్ ఎక్స్పర్ట్స్ ద్వారా క్వశ్చన్ చేయండి ఇఫ్ నెసెసరీ అని చెప్పేసి అంటుంది. అండ్ ఇట్ ఈస్ ఆస్కింగ్ టు సబ్మిట్ ద ప్రూఫ్స్, మీరు ప్రజెంట్ చేసిన డేటాస్కి సో ఎవిడెన్స్ని సబ్మిట్ చేయండి అని చెప్పేసి అంటుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ బ్లేమింగ్ ద పొలిటికల్ పార్టీస్ ఫర్ నాట్ రేజింగ్ ది ఆబ్జెక్షన్స్ డ్యూరింగ్ ద రిజిస్ట్రేషన్ టైంలోనే మీరు ఆబ్జెక్షన్స్ని రేజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్స్ క్రెడిబిలిటీ ఇట్ హ్యాస్ కమ్ అప్ విత్ అ డిఫెన్సివ్ అప్రోచ్ అని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ ఇన్, లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయన్నమాట. ఏమేం కన్సర్న్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి? ఒకటి వచ్చేసి క్యాంపెయిన్ ఫినాన్స్ రూల్స్, అంటే క్యాంపెయినింగ్ టైంలో ఎంత ఫినాన్స్ వాడాలి అనే రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని మనం ఫాలో అవుతుంటాం కదా అవి, వీటిలలో ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది లేదనమాట. దెర్ ఈస్ అ వీక్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ దీస్ టూ. అండ్ ఆల్సో వీవీప్యాట్ టాలీ, ఓకే, వీవీప్యాట్ టాలీ అనేది కూడా ఫ్రమ్ ఓన్లీ స్మాల్ స్టాటిస్టికలీ ఇన్సిగ్నిఫికెంట్ శాంపిల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే వీవీప్యాట్ టాలీ కూడా ప్రాపర్గా జరగట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ఈవీఎం సింబల్ లోడింగ్ ప్రాసెస్ని కూడా ప్రాపర్గా వెరిఫై చేయట్లేదు అనమాట. ఈవీఎం సింబల్ లోడింగ్ ప్రాసెస్ ఇస్ ఆల్సో నాట్ ప్రాపర్లీ డన్. ఓకే, అండ్ ఆల్సో సీసీటీవీ బూత్ ఫుటేజ్ ఏదైతే ఉంటుందో, సో ఇట్ ఈస్ షోయింగ్ రెసిస్టెన్స్ టు రీటైన్ సీసీటీవీ బూత్ ఫుటేజ్ బియాండ్ 45 days. 45 daysకి బియాండ్ ఫుటేజ్ని చూపెట్టలేకపోతుంది అనమాట. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఇన్ నీడ్, ఇఫ్ ఎనీవన్ ఈస్ పుటింగ్ అలిగేషన్స్, 45 days కన్నా మించి ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని స్టోర్ చేసుకోవట్లేదు అండ్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఆల్సో. సో దిస్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్. అండ్
పర్టికులర్ ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వేసిన అలిగేషన్స్లో మనకి ఫైనల్ ఓటర్ టర్న్అవుట్ డేటాలో కూడా ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, దెర్ ఆర్ సెవరల్ స్ట్రక్చరల్ ఇష్యూస్ దేర్ విత్ ఇన్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేసే డ్యూటీస్లో లాట్ ఆఫ్ స్ట్రక్చరల్ ఇష్యూస్, ప్రొసీజరల్ ఇష్యూస్, టెక్నికల్ ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడంలో who is playing the major role, who is controlling this decision ante it is government who is controlling the appointment of election commissioners. So election commission of India కి సంబంధించిన మెంబర్స్ అపాయింట్మెంట్ ప్రొసీజర్లో రీసెంట్గా చేసిన చేంజెస్లో కూడా వీ హ్యావ్ సీన్ ద సెంట్రలైజేషన్, వీ హ్యావ్ సీన్ ద ఎరోషన్ ఆఫ్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇలాంటి ఇష్యూస్ని కూడా మనం చూస్తున్నాం అనమాట. ఓకే, సో ఇలాంటి బ్రాడర్ కన్సర్న్స్ మనకి దిస్ విల్ రిస్క్ ది డెమోక్రసీ ఆఫ్ ఇండియా. Okay, so this will lead to the loss of the institutional trust. People will lose the trust on the Election Commission of India as a constitutional body. Okay, first thing, people will lose institutional trust. Election Commission of India యొక్క credibility అనేది it will depend on this technical soundness and it will depend on the public confidence. But people ఏ trust ని కోల్పోయినప్పుడు institutional trust అనేది కూడా పోతుందన్నమాట. And also it is coming up with a defensive approach. సీక్రసీని మెయింటైన్ చేస్తూ ఉంటుంది డేటాలో. సో దిస్ ఈజ్ టెక్నికలీ నాట్ కరెక్ట్ అండ్ దిస్ ఈజ్ అగేన్స్ట్ ద డెమోక్రసీ. ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి బాడీస్, సో అన్లెస్ justified, it has to be opened. Okay, it has to be transparent enough, it has to be accountable to the public because it is working for the public, it is working for upholding the democracy. Okay, democratic values, constitutional morality ni uphold cheyali kabatti. And if you compare it with the other countries, for example UK lo searchable regularly updated voter rolls ఉంటాయి. అంటే ఓటర్ రోల్స్ ఏవైతే మన ఉంటాయో, సో సెర్చబుల్ ఫార్మాట్స్ లో అంటే ఇమేజెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇమేజ్ అనేది ఉంటుంది, దాన్ని బట్టి మనం ఈజీగా సర్చ్ చేసుకోవచ్చు. సర్చబుల్ ఓటర్ రోల్స్ అనేవి ఉంటాయి మనకి యూకేలో, అలాంటివి మనం అడాప్ట్ చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో కంటిన్యూగా ఎలక్టోరల్ రోల్స్ని అప్డేట్ చేస్తూ ఉంటారు, పబ్లిక్ ఓవర్ సైట్ అనేది కూడా ఉంటుంది. అండ్ సౌత్ ఆఫ్రికాలో మీరు చూసుకుంటే కాన్స్టిట్యూషనలీ ఎంట్రెన్స్డ్ ఎలక్టోరల్ బాడీ అనేది ఉంటుంది. అంటే సో ఎలక్టోరల్ బాడీ ఏదైతే ఎలక్టోరల్ రోల్ రివిజన్ చేస్తుందో దాంట్లో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఉంటారు. సో సిటిజన్స్ ఉంటారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు. సో దే విల్ వెరిఫై దిస్ ఎలక్టోరల్ రోల్ రివిజన్ ప్రాసెసెస్. ఓకే, సో వాట్ ఆర్ ది సిస్టమిక్ సొల్యూషన్స్ దట్ వీ కెన్ బ్రింగ్ అదర్ దాన్ ఫాలోయింగ్ ద సౌత్ ఆఫ్రికాస్ అప్రోచ్, ఆస్ట్రేలియాస్ అప్రోచ్ అండ్ యూకేస్ అప్రోచ్? సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అని అంటే ఓటర్ రోల్ ఆడిట్స్ని కండక్ట్ చేయాలి కాంప్రహెన్సివ్గా. అంటే డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేయడం ఇంపార్టెంట్ ఎలక్టోరల్ రోల్స్కి సంబంధించి. డేటా ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. అంటే వీ హ్యావ్ టు, అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెగ్యులర్గా ఎలక్టోరల్ రోల్స్ని బయట పెట్టాలి. ఇట్ హ్యాస్ టు బి స్ట్రక్చర్డ్ అండ్ మెషిన్ రీడబుల్గా ఉండాలి. అంటే సో ఎలాగైతే యూకేలో మెషిన్ రీడబుల్ ఎలక్టోరల్ రోల్స్ని తీసుకొస్తారో మనం కూడా ఈజీగా మెషిన్ రీడబుల్ ఫార్మాట్స్లో డేటాని ప్రజెంట్ చేసే ఒక విధానాన్ని తీసుకురావాలన్నమాట. అండ్ ఆల్సో ఈవీఎం సేఫ్ గార్డ్స్ని కూడా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. సో ఆడిట్ ట్రయల్స్ కండక్ట్ చేయాలి, ఈవీఎంస్ని సేఫ్ గార్డ్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ వీవీప్యాట్ వెరిఫికేషన్. వీవీప్యాట్ ఎందుకు తీసుకొచ్చాం? సో మనం ఓటింగ్ ఏదైతే చేస్తున్నామో అది ప్రాపర్గా జరుగుతుందా లేదా, వెరిఫై అయిందా, డ్యూయల్ చెక్ చేయడానికి తీసుకొచ్చాం. కాబట్టి వీవీప్యాట్ మెకానిజంని కూడా ఎక్స్పాండ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద వీవీప్యాట్ వెరిఫికేషన్. అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఫినాన్స్ ఎన్ఫోర్స్మెంట్, వీటిని కూడా ప్రాపర్గా స్ట్రెంగ్తన్ అప్ చేయాలి. దీంతో పాటు ఇండిపెండెంట్ అపాయింట్మెంట్స్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ రూలింగ్ పార్టీ యొక్క రోల్ అనేది కట్ డౌన్ చేసేసేయాలి. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు బ్రింగ్ అ ఇన్స్టిట్యూషనల్ కల్చరల్ చేంజ్. అంటే వీ హ్యావ్ టు ఎంబ్రేస్ స్క్రూటినీని వెల్కమ్ చేయాలి. ఎందుకంటే దిస్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ అండ్ స్ట్రెంథనింగ్ ద డెమోక్రటిక్ ఐడియల్స్. డెమోక్రసీని స్ట్రెంథన్ చేయాలి అని అంటే పీపుల్ నుంచి స్క్రూటినీ ఉండాలి, అపోజిషన్ పార్టీస్ నుంచి స్క్రూటినీ ఉండాలి, బికాస్ ఇట్స్ ద డ్యూటీ టు డూ దాట్. ఓకే, we should welcome that constructive criticism. We should take it as an opportunity to prove our credibility to the public in order to increase the public confidence instead of taking it in a defensive approach. Okay, I hope you have understood till here. So I have highlighted few ethical issues in this particular issue. So ethical issues ఏమేమి ఉన్నాయి? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కాన్స్టిట్యూషనల్ బాడీస్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే ఉన్నాయో, సో దేర్ డ్యూటీస్ ఈజ్ టు అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అండ్ దేర్ డ్యూటీ ఈజ్ టు బి ఇంపార్షియల్.
బట్ ఏవైతే రాహుల్ గాంధీ గారు అలిగేషన్స్ వేశారో ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దిస్ విల్ బి అగేన్స్ట్ ద కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంజస్టిస్. రోమన్ ఎథిక్స్ ఏం చెప్తుంది? నాట్ ఓన్లీ రోమన్ ఎథిక్స్, if you take the Bhagavad Gita, if you take the Sikh ethics or any other ethics also, so they speak about justice. Okay, so no one should fall in the cracks of the society. This is something which they highlight. But ఒకవేళ ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అయింది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద అలిగేషన్స్ ఏవి వచ్చాయో, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దిస్ ఈస్ అగేన్స్ట్ ద సోషల్ జస్టిస్. ఓకే, పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్స్ అండ్ క్రాక్స్ ఆఫ్ ద సొసైటీ. ఓకే, సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ట్రాన్స్పరెన్సీ వర్సెస్ సీక్రసీ ఇష్యూ వస్తుంది. సో బేసికలీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి బాడీస్ దే హ్యావ్ టు మెయింటైన్ ఓపెన్నెస్ విచ్ ఇస్ అ కోర్ వాల్యూ ఆఫ్ ఎథిక్స్. ఓపెన్నెస్ అనేది మెయింటైన్ చేయాలి పబ్లిక్ సర్వెంట్స్గా. సో బికాస్ దిస్ విల్ హెల్ప్ ఇన్ ఫాస్టరింగ్ ద ట్రస్ట్. అన్లెస్ అది పబ్లిక్ ఎమర్జెన్సీ ఆర్ పబ్లిక్ ట్రస్ట్ పబ్లిక్కి లార్జర్ గుడ్ ఆఫ్ ది పబ్లిక్ అనే ఒక విషయంలో తప్పితే, లేదా సీక్రసీ అనేది ఇంపార్టెంట్ అండ్ జస్టిఫైడ్గా అనిపిస్తే తప్పితే, ఓపెన్నెస్ ఇస్ ద వాల్యూ దట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాంటి బాడీస్ ఫాలో అవ్వాలి. సో బికాస్ దే ఆర్ ద వన్ హూ హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ టు అప్హోల్డ్ ద డెమోక్రసీ, రైట్? అండ్ రెస్పాన్సిబిలిటీ, so they have a responsibility. So as it is a constitutional body, as it is a democratic institution, it will have a responsibility to actually టేక్ కేర్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్స్. బేసికలీ ఇప్పుడు ఎలక్టోరల్ రోల్ రివిజన్ జరుగుతుంది బీహార్లో. అక్కడ ఏమవుతుంది? వల్నరబుల్ సెక్షన్స్ లైక్ విమెన్ ఎవరైతే ఉన్నారో, సో దే ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు ద ట్రాప్స్. ఓకే, వాళ్ళ యొక్క ఓటు హక్కుని కోల్పోతున్నారు. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాది. అండ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో బేసికలీ ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క అపాయింట్మెంట్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెంబర్స్వి, సో దాంట్లో రూలింగ్ పార్టీ రోల్ అంటే సో ద సెంట్రలైజేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సో దట్ ఈస్ హ్యాంపరింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో దట్ విల్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విల్ హ్యావ్ అ నెక్సస్ విత్ ద రూలింగ్ పార్టీ. ఎందుకు? రూలింగ్ పార్టీ యొక్క రోల్ పెరిగిపోతుంది ఇన్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్. సో దట్ ఈస్ అగేన్స్ట్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, అండ్ ఆల్సో డిఫెన్సివ్నెస్ వర్సెస్ కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్. సో బేసికలీ వీటన్నిటిని ఒక కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్తో డీల్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవి. సో డెమోక్రసీలో డెఫినెట్లీ ఆపోజిషన్ పార్టీ, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పబ్లిక్ క్వశ్చన్ చేస్తూనే ఉంటారు బికాస్ యూ హ్యావ్ అ పవర్. సో పవర్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. సో యూ నీడ్ టు ట్యాకిల్ దిస్ విత్ ద కన్స్ట్రక్టివ్ ఎంగేజ్మెంట్ రాదర్ దాన్ టేకింగ్ ఇట్ as a defensive approach. Okay, you have to treat criticism as an opportunity because responsiveness is a core ideal of any democratic institutions, right? So మీరు ఎంపతీతో, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో, కోర్స్ కరెక్షన్స్, ఒకవేళ మీరు చేసిన ప్రాసెస్లో ఏమైనా తప్పులు ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు హ్యావ్ అ మోరల్ కరేజ్ టు యాక్సెప్ట్ ద ట్రూత్ అండ్ టు డూ ద course correction. So this is your moral duty and also moral courage. So ikkada manaki opposition party highlight chestuna issues are showing the opposition party's moral courage to highlight any issue that is therein. Okay, whistle blowing protection అనేది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ఎథికల్ థియరీస్తో దీన్ని లింక్ చేసుకుంటే డియంటాలజికల్ ఎథిక్స్ ఏమంటుంది? మీన్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ద ప్రొసీజర్స్ దట్ ఆర్ ఫాలోడ్ ఇన్ ఆర్డర్ టు డిరైవ్ ది కన్క్లూజన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీన్స్కి కూడా మనం అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అగేన్స్ట్గా వెళ్ళడం, సో ఎలక్షన్స్లో ఫ్రీ అండ్ ఫేర్ అనే ప్రొసీజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒకవేళ ఇప్పుడు అలిగేషన్స్ అనేవి ట్రూ అయితే, ఒకవేళ if this turns out to be true, definitely the procedure is wrong. This will be against deontological ethics. Okay, if that is proved. Okay, however it is not proved. So if it is proved, that will be against deontological ethics. And consequentialism. So basically ends అనేవి కూడా వెరీ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ ఏంటంటే మ్యానిపులేషన్ అనేది వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇట్ విల్ హ్యావ్ అ బ్యాడ్ ఎండ్స్. అన్ఎథికల్ ఎండ్స్ అనేవి ఉండడం, దిస్ ఇస్ అగేన్స్ట్ ద కాన్సిక్వెన్షియలిజం. ఓకే, సోషల్ కాంట్రాక్ట్ థియరీ ఏం చెప్తుంది? సో ఆల్ ద పీపుల్ విల్ గివ్ ద పవర్ టు వన్ లీడర్, they'll elect one leader and they'll give the responsibility and power to that leader in order to take care of them. Okay, right? So కానీ ఇది సోషల్ కాంట్రాక్ట్ థియరీకి అగేన్స్ట్గా వెళ్తుంది బికాస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అండ్ ఆల్సో గాంధియన్ ఎథిక్స్ ఆల్సో స్పీక్స్ అబౌట్ సత్య, అహింస ఇన్ ద పొలిటికల్ ప్రాసెసెస్, రైట్? సో 7 sins ఆఫ్ గాంధీలో కూడా మనకి పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. సో పాలిటిక్స్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ సిన్ డెఫినెట్లీ. సో గాంధియన్ ఎథిక్స్కి కూడా అగేన్స్ట్గా వెళ్తుంది ఇఫ్ ఇట్ ఈస్ వైలేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్. ఓకే,
And what are the ethical dilemmas that we have seen in this issue? Transparency versus data security. So data security అనేది ఇంపార్టెంటే, బట్ ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ is also important unless the data security is justified. Political neutrality versus institutional loyalty. ఇవి రెండు కూడా ఇంపార్టెంటే. Speed, accuracies. So speed is something which we have to take in. So basically రోల్ రివిజన్ స్పీడ్గా అవ్వడం ఇంపార్టెంటే, కానీ స్పీడ్ ని దృష్టిలో పెట్టుకొని అక్యూరసీ అండ్ క్వాలిటీ ఆఫ్ డేటాని మనం మెయింటైన్ చేయకపోవడం ఇస్ అ రాంగ్ థింగ్. సో ఇలాంటి ఎథికల్ డైలమాస్ అనేవి ఈ ఇష్యూలో మనం చూస్తున్నాం. ఓకే, కాబట్టి ఎలాంటి ఎథికల్ రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుంది? డెఫినెట్లీ ఇన్స్టిట్యూషనల్ ఎథికల్ కోర్స్ని మనం సెటప్ చేయాలి. ఎథికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి ఆఫీసర్స్కి, సో దట్ దే విల్ బిహేవ్ ఇన్ అ ప్రాపర్ వే వితౌట్ ఎనీ intentions of the unethical things. And whistleblower protection is important. ఓకే, పబ్లిక్ గ్రీవియన్స్ రెడ్రెసల్ మెకానిజమ్స్ని కూడా మనం తీసుకురావాలి, సో దాట్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఈజీగా మనం వాటిని ట్యాకిల్ చేయొచ్చు. అండ్ ఇండిపెండెంట్ ఓవర్ సైట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏదైతే సౌత్ ఆఫ్రికాలో ఫాలో అవుతున్నారో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ని ఎలక్టోరల్ రోల్ వెరిఫికేషన్లో మనము ఇంక్లూడ్ చేయాలి. సో బీట్ ఆపోజిషన్ పార్టీ మెంబర్ ఆర్ ఎల్స్ ద సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఫీల్డ్స్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ in this role verification. Okay, so these are the ethical reforms that we can bring in order to improvise the functioning of the Election Commission for India. So let us look at the next article, industrial accidents, the human cost of indifference అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఇండస్ట్రియల్ డిజాస్టర్స్, కాబట్టి మనకి ఇది GS3 డిజాస్టర్ మేనేజ్మెంట్తో మనం ఈ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. Okay, so who is writing this article, who wrote this particular article and why this matters అంటే Shrikant Madhav Vidya, who is a former chairman of Indian Oil Corporation Limited. So he wrote this particular article, which is one of the India's largest oil and gas companies. Almost 37 years atanu akkada spend cheyadam jarigindi Indian oil and energy sector lo. So that's why, so this is not just a headlines but human tragedies gurinchi cheptundi kabatti this is important for us to know this particular topic. Okay, so industrial accidents అనేవి ఫేట్ కాదు, దే ఆర్ వెరీ వెరీ ప్రివెంటబుల్. ఓకే, సో ఇక్కడ ఆథర్ ఆర్గ్యూ ఏం చేస్తున్నారు అని అంటే, చాలా మటుకు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అయినప్పుడల్లా సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే టెల్ ఇట్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా ఆర్ అ ర్యాండమ్ మిస్ఫార్చ్యూన్ అని చెప్పేసి, ఓకే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫేట్ అని చెప్పేసి వదిలేస్తున్నాం. బట్ ద రియల్ మ్యాటర్ అసలు ఎందుకు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అని అంటే, బికాస్ ఆఫ్ ఫ్యూ ఇష్యూస్. ఇండివిజువల్స్ పరంగా వర్కర్స్ అండ్ సూపర్వైజర్స్ చేసే మిస్టేక్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. అండ్ ఇన్స్టిట్యూషన్స్ పరంగా మీరు చూసుకుంటే కంపెనీస్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేకపోవడం వల్ల మనకు జరుగుతూ ఉంటాయి. అండ్ ఫ్యూ సిస్టమిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సిస్టమ్స్లో మనకి రెగ్యులేషన్స్ ప్రాపర్గా ఉండవు, అంటే రెగ్యులేటర్స్ ప్రాపర్గా వర్క్ చేయకపోవడం వల్ల. సేఫ్టీ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉంటారో అండర్ ఫ్యాక్టరీస్ యాక్ట్ అండ్ ఆల్, వీళ్ళు ప్రాపర్గా ఇన్స్పెక్ట్ చేయకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ద నెక్సెస్ బిట్వీన్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఆల్సో ది కంపెనీ ఓనర్స్. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల మనకి ఏమవుతూ ఉంటాయి అని అంటే, ఈ పర్టికులర్ ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మనకేంటి, దీస్ ఆర్ ద బ్యాడ్ చాయిసెస్. ఆథర్ ఏమంటున్నారు వీటన్నిటిని అంటే, దీస్ ఆర్ ద బ్యాడ్ చాయిసెస్, దీస్ ఆర్ కమింగ్ బికాస్ ఆఫ్ ది కేర్లెస్నెస్. ఓకే, కేర్లెస్గా ఉండడం, కాస్ట్ కట్ డౌన్ చేసుకొని ప్రాఫిట్స్ని పెంచుకోవాలనుకోవడం, ఓకే దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేషన్ చేయకపోవడం, పూర్ సేఫ్టీ స్టాండర్డ్స్ వల్ల ఆర్ పూర్ సేఫ్టీ కల్చర్ వల్ల, అండ్ అకౌంటబుల్గా లేకపోవడం వల్ల. సో ఫ్యాక్టరీ ఓనర్స్ అకౌంటబుల్గా లేకపోవడం వల్ల మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతుంటాయి. అయితే రీసెంట్గా మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్న సిగాచి ఇండస్ట్రీస్ తెలంగాణలో ఎక్స్ప్లోడ్ అయింది. సిగాచి ఇండస్ట్రీస్ ఆఫ్ తెలంగాణ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ తర్వాత మనకి తమిళనాడులో ఫైర్ క్రాకర్ యూనిట్ అనేది ఎక్స్పోర్ట్ అవ్వడం, అక్కడ డిజాస్టర్ జరగడం, ఇండస్ట్రియల్ డిజాస్టర్స్. సో అక్కడ మల్టిపుల్ వర్కర్స్ చనిపోవడం జరిగింది బికాస్ ఆఫ్ దాట్. ఓకే, దీస్ ఆర్ నాట్ రేర్ ఎక్సెప్షన్స్. సో ఇవన్నిట్లలో వైడర్ అండ్ నేషనల్ క్రైసిస్ అనేది ఉంది. ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, విచ్ ఈజ్ ఆఫెన్ నెగ్లెక్టెడ్ బై మీడియా ఆల్సో. సో వాట్ ఈస్ ద స్కేల్ ఆఫ్ ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? సో ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఏం మెన్షన్ చేశారంటే, అకార్డింగ్ టు ఒఫీషియల్ డేటా దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ లేబర్ మినిస్ట్రీ అండ్ సెవరల్ RTI రిపోర్ట్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే, లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ 6,500 వర్కర్ డెత్స్ అనేవి జరిగాయి బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్. ఓకే,
ఫ్యాక్టరీస్లో, కన్స్ట్రక్షన్ సైట్స్లో, మైనింగ్స్లో అన్నిటితో కంపేర్ చేస్తే సో లాస్ట్ 5 yearsలో ఆల్మోస్ట్ 6,500 మెంబర్స్ చనిపోయారు. ఆల్మోస్ట్ లైక్ డిసీజ్ వచ్చి చనిపోతారు కదా. సో సేమ్ అలానే ఓకే, ఒక పర్ ఇయర్కి మీరు ఇంచుమించు మోర్ దెన్ 1,000 people చనిపోవడం జరిగిందనమాట. అంటే ఒక సింగిల్ డేలో ఆల్మోస్ట్ 3 members చనిపోతున్నారు, 3 member workers చనిపోతున్నారు బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ ఇండస్ట్రియల్ సేఫ్టీ. ఓకే, in a growing economy, so having safety in the factories for the workers is very very important, that is which is often getting neglected in India. సో మీరు స్టేట్ లెవెల్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్స్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 200కి పైగా చనిపోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తమిళనాడు రెండుటిని కలిపితే బికాస్ ఆఫ్ సమ్ మేజర్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండస్ట్రీస్ ఓకే ఇన్ ద లాస్ట్ 10 years. అండ్ ఆల్సో అన్రిజిస్టర్డ్ అండ్ ఇన్ఫార్మల్ యూనిట్స్ కూడా చాలా ఉంటాయి. సో రిజిస్టర్ కాని యూనిట్స్ అండ్ ఇన్ఫార్మల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో సో ఇక్కడ అయ్యే యాక్సిడెంట్స్ ఆర్ మచ్ హయ్యర్. సో బేసికలీ ఇక్కడ యాక్సిడెంట్స్ని మనం కౌంట్ చేయకుండానే ఆల్మోస్ట్ 6,500 members చనిపోయారని చెప్తున్నాం. వెరాజ్ అన్రిజిస్టర్డ్ అండ్ ఇన్ఫార్మల్ యూనిట్స్ని కూడా కన్సిడర్ చేస్తే ద నంబర్ విల్ బి క్వైట్ హయ్యర్. ఓకే, సో వాట్ దిస్ మీన్స్ ఇన్ రియల్ లైఫ్, ఈచ్ స్టాటిస్టిక్స్ ఎక్కడైతే ఉందో ఈ పర్టికులర్ ఈచ్ డేకి 3 members ఎవరైతే చనిపోతున్నారో సో దట్ మీన్స్ ఈచ్ ఫ్యామిలీ ఆఫ్ దిస్ 3 members. సో ఈ 3 membersకి 3 families ఉంటాయి కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక బ్రెడ్ విన్నర్ చనిపోతున్నారని అర్థం. అంటే ఆ పర్టికులర్ ఫ్యామిలీలో చిల్డ్రన్ ఆర్ఫెన్స్ అయిపోతున్నారని అర్థం. ఆ ఫ్యామిలీ పావర్టీ వలలో చిక్కుకుపోతుందని అర్థం. ఓకే, సో అందుకే ఆథర్ ఈజ్ రికాలింగ్ that empty seats in canteens after a fatality, families pacing outside plant gates waiting for the news, that will definitely crush them. అంటే ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయిన తర్వాత క్యాంటీన్స్లోకి వెళ్లకుండా వర్కర్స్ స్ట్రైక్ చేస్తూ ఉంటారు బికాస్ ఆఫ్ ద సేఫ్టీ కన్సర్న్స్. అండ్ ఆల్సో ఫ్యామిలీస్ ప్లాన్స్ బయట న్యాయం కోసం పోరాడుతూ ఉంటారు. బట్ ఈ పర్టికులర్ న్యూస్ అనేది న్యూస్ మీడియాలో, సోషల్ మీడియాలో కవర్ అయినా ద ప్రింట్ మీడియా కవర్స్ ఇట్ ఓన్లీ ఇన్ అ స్మాలర్ కాలమ్. బట్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ హ్యావ్ మోర్ అటెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇన్సిడెంట్ ఒక పొలిటికల్ పార్టీ ఆర్ పార్లమెంట్లో జరిగితే ఎంత హైలైట్ చేస్తారు. వై ఆర్ యూ నాట్ హైలైటింగ్ దిస్ పర్టికులర్ ఇష్యూ, వై ఆర్ యూ నాట్ కన్సర్నింగ్ అబౌట్ ది సేఫ్టీ ఆఫ్ ద వర్కర్స్. సో ప్రతి ఒక్క వర్కర్ చనిపోయినప్పుడు సో వన్ ఫ్యామిలీ ఈజ్ లూజింగ్ అ బ్రెడ్ విన్నర్ అండ్ చిల్డ్రన్ ఆర్ బికమింగ్ ఆర్ఫన్స్. ఫ్యామిలీస్ ఆర్ అండర్ ది పావర్టీ సైకిల్. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ అండ్ గెటింగ్ ట్రాప్డ్ ఇన్ టు ద పావర్టీ సర్కిల్. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ని హైలైట్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడే మనకి ఇందులో సేఫ్టీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో, ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ట్యాకిల్ చేయొచ్చు. ఓకే, అండ్ రీసెంట్ డేటా ప్రకారం మీరు చూసుకుంటే, ఇంకా రీసెంట్ స్టడీస్లో మనకి వచ్చిన రివీల్ అయిన డేటాస్ గురించి మీరు చూసుకుంటే, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్వైర్న్మెంట్ 2022లో ఇచ్చిన డేటా ప్రకారం విచ్ ఆథర్ ఈజ్ హైలైటింగ్ ఇన్ ది ఆర్టికల్. సో జస్ట్ 30 monthsలో, సో 2020 తర్వాత ఆఫ్టర్ కోవిడ్, సో మనకి జస్ట్ 30 monthsలోనే ఆల్మోస్ట్ 130+ మేజర్ కెమికల్ యాక్సిడెంట్స్ అయ్యాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 200 people చనిపోయారు. ఆల్మోస్ట్ 218 deaths చూసాం బికాస్ ఆఫ్ దిస్ ఇన్సిడెంట్. అండ్ ఆల్సో 300+ వర్కర్స్ ఇంజూరీస్కి గురయ్యారు. అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ వర్ ఇన్ ద స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈస్లోనే ఉంటున్నారు. అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లోనే మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఎందుకు అనంటే రెగ్యులేటర్స్ వీటిని ప్రాపర్గా మానిటర్ చేయట్లేదు. ఓకే, వాట్ ఆర్ ద కామన్ కాసెస్? సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి కదా, సింపుల్గా చెప్పాలి అంటే దెర్ ఆర్ ఫ్యూ రీజన్స్ విచ్ ఆర్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఆథర్ ఈస్ లిస్టింగ్ సమ్ ఇంపార్టెన్స్, ఓకే, సమ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇట్. సో రికరింగ్ సేఫ్టీ వైలేషన్స్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాజ్. సో బేసికలీ no fire NOC. So which factories which are operating without mandatory clearance from fire department, these are the one who are actually having these incidents anamata. So basically చాలా ఫ్యాక్టరీస్ ఏంటి అని అంటే సో వాటికి ఎన్ఓసిస్ అనేవి తీసుకోవాలి. సో బేసికలీ ఫైర్కి సంబంధించి మిగతా ఏమైనా తీసుకున్నప్పుడు ఎన్ఓసిస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఫైర్ ఎన్ఓసిస్ అనేవి చాలా ఫ్యాక్టరీస్ తీసుకోవట్లేదు. అలాంటి ఫ్యాక్టరీస్లోనే మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. అండ్ ఆల్సో ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అనేవి కూడా
కూడా ఉండట్లేవు. సో అలార్మ్స్ ఉండట్లేవు, ఫైర్ అనేది బ్రోక్అవుట్ అయినప్పుడు ముందు అలార్మ్స్ రావాలి, అవి ఉండట్లేదు. ప్రాపర్ సెన్సర్స్ ఫిట్ చేయట్లేదు, ఎక్స్టింగ్విషర్స్ అనేవి ఉండట్లేవు. అంటే ఫైర్ ఫైటింగ్ మెకానిజం కూడా ప్రాపర్గా ఉండట్లేదు ఈ ఫ్యాక్టరీస్లో. ఓకే, అండ్ ఎక్విప్మెంట్ ఈస్ ఆల్సో ఫాల్టీ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాక్టరీస్. అండ్ ఆల్సో థర్డ్ వన్ ఈస్ దెర్ ఈస్ నో పర్మిట్ టు వర్క్ సిస్టమ్. అంటే డేంజరస్ జాబ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ డన్ క్యాజువలీ వితౌట్ హజార్డ్ చెక్స్. ఓకే, సేఫ్టీ ప్లానింగ్ అనేది లేకుండానే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో ట్రైనింగ్ ఈజ్ ఆల్సో నాట్ ప్రాపర్లీ గివెన్ టు ది వర్కర్స్, ఎస్పెషల్లీ ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉంటారో, మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారో, సో దే మే నాట్ అండర్స్టాండ్ ది ఇష్యూస్ వెరీ వెల్. సో దానివల్ల లాట్ ఆఫ్ పర్సనల్ లెవెల్లో లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక పర్సన్కి ట్రైనింగ్ ప్రాపర్గా ఇవ్వకపోతే అతని వల్ల ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు దట్ విల్ ఇంపాక్ట్ ది హోల్ ఫ్యాక్టరీ వర్కర్స్, ఆల్ ది వర్కర్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఓకే, అండ్ ఆల్సో ఫైర్ ఎగ్జిట్స్ కూడా ఉండట్లేవు అనమాట ఫ్యాక్టరీస్లో. అంటే ఈ ఎగ్జిట్స్ ఎక్కడి నుంచి ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఎగ్జిట్ మెకానిజమ్స్ అనేవి ఉండాలి ఫ్యాక్టరీలో, కానీ ప్రాపర్ ఎగ్జిట్ మెకానిజమ్స్ లేకపోవడం వల్ల, ఎగ్జిట్స్ అనేవి ఊరికే బ్లాక్ అవ్వడం వల్ల, ఓకే, సో దిస్ ఈజ్ లీడింగ్ టు ఇంక్రీజ్ ఇన్ నంబర్ ఆఫ్ ది కేసెస్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అండ్ ఇవన్నీ ఇష్యూస్ జరిగినప్పుడు అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా ఫ్యాక్టరీ వర్కర్స్కి, బట్ అకౌంటబిలిటీ అనేది కూడా మిస్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో అనదర్ రీజన్. సో దర్ ఈస్ నో అకౌంటబిలిటీ మెకానిజమ్స్ ఫ్రమ్ ది ఫ్యాక్టరీ ఓనర్స్. ఓకే, సో సేఫ్టీ ఆడిట్స్ని కండక్ట్ చేయట్లేదు. ఓకే, సో రేర్ కన్విక్షన్స్ ఇన్ ద ల్యాబ్సెస్. సో బేసికలీ వాళ్ళు ఏదైనా సేఫ్టీ వైలేషన్స్ చేసినా కానీ ఇలాంటి ల్యాబ్సెస్లో కూడా కన్విక్షన్స్ అనేవి చాలా రేర్గా చూస్తున్నాం. ఫైన్స్ వేస్తూ ఉంటారు, బట్ దే ఆర్ వెరీ వెరీ స్మాల్. ఓకే, పిటి ఒఫెన్సెస్కి వేసిన ఫైన్స్ వేస్తూ ఉంటారనమాట, వెరీ వెరీ స్మాల్ ఫైన్స్. దానివల్ల వాళ్ళు రిపీటెడ్గా తప్పులు చేస్తారు, ఎందుకంటే తక్కువనే ఫైన్స్ వేస్తున్నారు కదా అనే ఒక నిర్లక్ష్యం అనేది మొదలవుతుందన్నమాట. సో వాట్ ఈస్ ద డీపర్ ప్రాబ్లమ్? ఇక్కడ ఏంటంటే సేఫ్టీని వీళ్ళు వాల్యూ చేయట్లేదు. దే ఆర్ నాట్ వాల్యూయింగ్ వాట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ ది వర్కర్. సేఫ్టీ ఆఫ్ ద వర్కర్ని కన్సిడర్ చేయట్లేదు అనమాట. లార్జ్ కార్పొరేట్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో దే ఆర్ ఆఫెన్ ప్రయారిటైజింగ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. వాళ్ళు దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు? వాళ్ళ యొక్క ఆపరేషనల్ పర్ఫార్మెన్స్. ఓకే, పర్ఫార్మెన్స్ బాగుందా లేదా అనేది చూసుకుంటున్నారు, కానీ సో వర్కర్స్కి సేఫ్టీ కల్చర్ని మనం తీసుకురావాలి అనే ఒక పర్టికులర్ థింగ్ని దృష్టిలో పెట్టుకోవట్లేదు అనమాట. ఓకే, సో వెరాజ్ మీరు వేరే దేశాలలో చూసుకుంటే, టేక్ ద కేస్ ఆఫ్ జర్మనీ, టేక్ ద కేస్ ఆఫ్ జపాన్. సో ఇలాంటి కంట్రీస్ ఏంటంటే సేఫ్టీని వాళ్ళ సిస్టమిక్ డిజైన్స్లోనే సేఫ్టీని ఎన్షూర్ చేస్తూనే ఉంటారు. వర్క్ ప్లేస్ సేఫ్టీ కల్చర్ అనేది వాళ్ళు డెఫినెట్లీ డిసిప్లిన్డ్గా ఫాలో అవుతుంటారనమాట. సో ఇండియాలో ఇలాంటి మెకానిజమ్స్ అనేవి లేవు. సేఫ్టీ అనేది ఒక కంప్లైన్స్ లేదా ఒక ఫార్మాలిటీగానే తీసుకుంటున్నారు, కానీ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ కోర్ వాల్యూ. ఓకే, దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ యాజ్ అ ఎథికల్ స్టాండర్డ్. దే ఆర్ టేకింగ్ ఓన్లీ ఇట్ యాజ్ అ పనిష్మెంట్ ఆర్ దే ఆర్ టేకింగ్ ఓన్లీ ఇట్ యాజ్ అ కంప్లైంట్స్. రూల్ ఉంది, ఫాలో అవ్వాలని ఉంది తప్పితే లోపల నుంచి ఒక వాల్యూ లాగా దాన్ని ఫాలో అవ్వట్లేదు అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అనేవి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణలోనే కాదు. సో దీస్ ఆర్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ దీస్ స్టేట్స్, దీస్ ఆర్ దేర్ ఇన్ అదర్ స్టేట్స్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో 60+ ఇండస్ట్రియల్ ఫైర్స్ అనేవి జరిగాయి, గ్యాస్ లీక్స్ జరిగాయి. ఆల్మోస్ట్ ఓన్లీ 1 year 2021లో మాత్రమే ఇన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగాయి. మహారాష్ట్ర ఎగ్జాంపుల్ తీసుకున్నా, ఛత్తీస్గఢ్ తీసుకున్నా, ఉత్తరప్రదేశ్ తీసుకున్నా, ఇక్కడ మల్టిపుల్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అనేవి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, అండ్ ఆల్సో నో వన్ నోస్ హౌ బ్యాడ్ ద సిచ్యువేషన్ ఆఫ్ ది అన్రిజిస్టర్డ్ యూనిట్స్. సో బేసికలీ ఈ డేటా అంతా రిజిస్టర్డ్ యూనిట్స్కి సంబంధించే, వెరాజ్ నాన్ రిజిస్టర్డ్ యూనిట్స్ ఆర్ అన్రిజిస్టర్డ్ యూనిట్స్కి సంబంధించిన డేటా అక్కడున్న పరిస్థితి మనకు తెలియట్లేదు. రిజిస్టర్డ్ యూనిట్స్లోనే ఇంత సేఫ్టీ కన్సర్న్స్ అనేవి లేకపోతే అన్రిజిస్టర్డ్ యూనిట్స్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టర్స్లో పని చేసే వాళ్ళకి అసలే కన్సర్న్ ఉండదు. ఓకే, సో ద సైకిల్ ఆఫ్ ఎపతీ ఇస్, సో ఇక్కడ బేసిక్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దెర్ ఇస్ అ సైకిల్ ఆఫ్ ఎపతీ దట్ ఈస్ ఫాలోడ్, అ సైకిల్ దట్ ఈస్ ఫాలోడ్. ఏంటి ఆ సైకిల్? ఫస్ట్ ఏంటంటే ఒక ట్రాజెడీ జరుగుతూ ఉంటుంది బికాజ్ ఆఫ్ దిస్ సిస్టమిక్ ఇష్యూస్. ఈ ట్రాజెడీ అయినాక పబ్లిక్ అవుట్రేజ్ కొన్ని కేసెస్లో వస్తుంది, కొన్ని కేసెస్లో రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ అ పబ్లిక్ అవుట్రేజ్ కమ్స్. సో ఏమవుతుంది, అప్పుడు ఏం చేస్తారు, ఒక కంపెన్సేషన్ని అనౌన్స్ చేస్తారు. పబ్లిక్ అవుట్రేజ్ ఉంది కాబట్టి కంపెన్సేషన్ ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. దాని తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీని ఫామ్ చేస్తారు. దాని తర్వాత ఎంక్వైరీ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో పిటి ఫైన్స్ వేస్తారు. దాని తర్వాత ఎవ్రీ వన్ బికమ్ సైలెంట్. సో దిస్ సైలెన్స్ విల్ లీడ్ టు
అదర్ ట్రాజెడీ. అంటే ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళ మీద ప్రాపర్ చర్యలు తీసుకోకపోవడం వల్ల ద ఇన్సిడెంట్స్ ఆర్ గెటింగ్ రిపీటెడ్. సో దిస్ ఈస్ అ సైకిల్ ఆఫ్ ఎపథీ దట్ ఈస్ రిపీటింగ్ అనమాట. సో బట్ రూట్ కాజెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ బీయింగ్ అన్టచ్డ్. ఎందుకు అన్టచ్డ్గా మిగిలిపోతున్నాయి? బికాజ్ ఆఫ్ పబ్లిక్ సైలెన్స్. సోషల్ ప్రెషర్ అనేది వాళ్ళ మీద ఉండట్లేదు. దట్ ఈస్ ఫస్ట్ రీజన్. రెగ్యులేటరీ ఇనర్షియా ఈజ్ సెకండ్ రీజన్. అంటే సేఫ్టీ బోర్డ్స్ అనేవి ప్రాపర్గా తీసుకురావట్లేదు. అండ్ ఆల్సో ఎంక్వైరీ కమిటీస్ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేయట్లేదు. బికాస్ ఆఫ్ ద నెక్సెస్ బిట్వీన్ ద ఎంక్వైరీ కమిటీస్, ఫ్యాక్టరీ ఓనర్స్, కరప్షన్స్ ఉండడం వల్ల. సో ఈ రెగ్యులేటరీ మెకానిజం కూడా ప్రాపర్గా జరగట్లేదు. కంపెనీ ఈజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఆపరేషనల్ ప్రొడక్టివిటీ ఆర్ కంపెనీ ఈజ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ కాస్ట్ కట్టింగ్. కంపెనీ ఈజ్ ఫోకసింగ్ ఆన్ ప్రాఫిట్స్. కాబట్టి సేఫ్టీని ఒక కంప్లైంట్స్గా మాత్రమే చూస్తుంది. కాబట్టి దట్ ఈస్ దీస్ ఇన్సిడెంట్స్ ఆర్ రిపీటింగ్. అండ్ ఆల్సో క్లాస్ బయాస్ కూడా ఉంటుంది. పూర్ మైగ్రెంట్ వర్కర్స్కి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వీఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, వీఆర్ నాట్ రెస్పాండింగ్ టు ఇట్. అదే ఒక హై క్లాస్ వర్కర్కి జరిగితే డెఫినెట్లీ పీపుల్ విల్ రెస్పాండ్ టు ఇట్. సో ఇలాంటి సిస్టమిక్ ఇష్యూస్, కోర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. అయితే వీటిని, ఇలాంటి ఇష్యూస్ అనేటివి సిస్టమిక్ ఇష్యూస్గా తీసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ గాడ్. సో వాళ్ళ రాతలో అంతే రాసుంది, వాళ్ళ ఫేట్ అది, ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి వదిలేస్తున్నాం. సో యాజ్ మెనీ పీపుల్ కాల్ దట్ సచ్ డిజాస్టర్స్ యాజ్ అ యాక్ట్ ఆఫ్ గాడ్, సో డెఫినెట్లీ దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఎందుకు అని అంటే దీన్ని యాక్ట్ ఆఫ్ గాడ్గా మనం కన్సిడర్ చేసినన్ని రోజులు సో ఫ్యాక్టరీ ఓనర్స్ విల్ నాట్ బీ అకౌంటబుల్, దే విల్ నాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ, దే విల్ నాట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సివ్నెస్. ఓకే, సో బ్లేమ్ అనేది వీ హ్యావ్ టు షిఫ్ట్ టువర్డ్స్ హ్యూమన్స్ ఓన్లీ. ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ అనేది ఇట్స్ అ ఆంథ్రోపోజెనిక్ డిజాస్టర్, నాట్ అ గాడ్ మేడ్ డిజాస్టర్ ఆర్ అ న్యాచురల్ డిజాస్టర్. ఓకే, ఇన్ రియాలిటీ దీస్ ఆర్ ద మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్. సో ఎందుకు అవుతున్నాయి? బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్, బికాస్ ఆఫ్ సమ్ బ్రోకెన్ సిస్టమిక్ ఇష్యూస్. వీటి వలనే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఆథర్ ఏం సైట్ చేస్తున్నారు అని అంటే ఒక నేషనల్ జాగ్రఫిక్ డాక్యుమెంటరీ అనేది ఉండాలి విచ్ షోస్ హౌ సచ్ యాక్సిడెంట్స్ వరల్డ్ వైడ్ ఆర్ అక్కరింగ్. ఎందుకు జరుగుతున్నాయి? హ్యూమన్ ఫెయిల్యూర్స్ వల్లనే జరుగుతున్నాయి. దీస్ ఆర్ నాట్ బికాస్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మనం ఒక నేషనల్ జాగ్రఫిక్ డాక్యుమెంటరీని మనం ప్రజెంట్ చేయాలి పీపుల్కి అని చెప్పేసి చెప్తున్నారనమాట. Okay, if you take the lessons that occur in abroad, if you take the case of South Korea or if you take the case of Singapore, వాళ్ళ దగ్గర ఏంటంటే మ్యాన్ స్లాటర్ లాస్ అనేవి ఉంటాయి కార్పొరేట్ సెక్టర్ కోసం. అంటే టాప్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో ఈ పర్టికులర్ ఫ్యాక్టరీస్లో, సో దే విల్ బీ క్రిమినలీ లయబుల్. ఓకే, సో దాన్ని ఒక క్రిమినల్ కేసు కిందకి కన్సిడర్ చేస్తారు. దే విల్ బీ క్రిమినలీ లయబుల్ ఇఫ్ దేర్ ఈజ్ ల్యాక్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్. ఓకే, కాబట్టి ఆథర్ ఏం సజెస్ట్ చేస్తున్నారంటే ఇండియా కూడా ఇలాంటి కార్పొరేట్ మ్యాన్ స్లాటర్ లాస్ని తీసుకురావాలి, ఫ్యాక్టరీ ఓనర్స్ని అకౌంటబుల్గా మార్చాలి. దే హ్యావ్ టు బీ క్రిమినలీ లయబుల్. వాళ్ళ మీద లీగల్ ఆబ్లిగేషన్స్ తీసుకురావాలి ఫర్ బ్రింగింగ్ అప్ ద సేఫ్టీ స్టాండర్డ్స్. ఓకే, వాట్ షుడ్ బీ ద వే ఫార్వర్డ్ మరి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సొసైటీ మస్ట్ వాల్యూ ఎవ్రీ వర్కర్స్ లైఫ్. ఓకే, ఇక్కడ మార్జినలైజ్డ్ పీపుల్కి జరిగితే రియాక్ట్ అవ్వకుండా వేరే వారికి జరిగితే రియాక్ట్ అవ్వడం అలా ఉండొద్దు. సోషల్ ప్రెషర్ షుడ్ బి దేర్ ఆన్ ఇట్. ఓకే, సొసైటీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ నీడ్ టు బ్రింగ్ అవేర్నెస్. sanctity of life of each worker is very very important. ఓకే, స్ట్రాంగర్ లేబర్ సేఫ్టీ బోర్డ్స్ అనేవి మనం తీసుకురావాలి. లేబర్స్కి సంబంధించి సేఫ్టీ బోర్డ్స్ని మనం ఏర్పాటు చేయాలి. ఓకే, అండ్ ఆల్సో దిస్ సేఫ్టీ బోర్డ్స్ నీడెడ్ టు బి గివెన్ మోర్ పవర్, మోర్ రిసోర్సెస్ టు ట్యాకిల్ దిస్ ఇష్యూస్. అండ్ ఆల్సో రిస్క్ రిపోర్టింగ్ని డిజిటైజ్ చేయాలి. ఓకే, ఏవైనా రిస్క్లు ఉన్నప్పుడు సో ది వర్కర్స్ నీడ్ టు హ్యావ్ అ capability and ability and powers to report it in online. ఓకే, అండ్ ఆల్సో ఎవరైనా విజిల్ బ్లో చేస్తే సిస్టమిక్ ఇష్యూస్ అండ్ ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నప్పుడు విజిల్ బ్లో చేస్తే వాళ్ళకి ప్రాపర్ ప్రొటెక్షన్ మెకానిజంని కూడా మనం తీసుకురావాలి. ఓకే, సో ఇండస్ట్రియల్ సేఫ్టీ అనేది ఇట్స్ నాట్ అ ఫేవర్ ఫ్రమ్ కంపెనీస్. డెఫినెట్లీ ఇది ఒక ప్రతి వర్కర్ యొక్క రైట్. ఓకే, దే హ్యావ్ అ రైట్ టు లివ్ అ డిగ్నిఫైడ్ లైఫ్ అండర్ ఆర్టికల్ 21. So there is no one who can take that particular right away from them. Okay, there is no reasonable restrictions for Article 21 for dignified life and right to life kada. So definitely it is the right of every worker.
సో వాళ్ళు వీళ్ళకి చేస్తున్న ఫేవర్ కాదు ఇది. ఓకే, we already have a technical and financial ability to prevent these accidents kada. So why are we waiting it? Do we care enough to this particular act? Okay, are we caring enough for the safety of the workers? So this is the thing that we have to imbibe. Okay, social pressure needed to be there. Okay, so next article, with tariffs India's growth rate needs a careful watch అని ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ GS3 ఇండియన్ ఎకానమీ. ఓకే, సో బేసికలీ ఈ ఆర్టికల్ని రాసిన వాళ్ళు సి రంగరాజన్, హూ ఇస్ ద చైర్మన్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ చెన్నై, అండ్ ది అదర్ వన్ ఇస్ NR భానుమూర్తి, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకానమిక్స్ చెన్నై. సో బేసికలీ ద ఇష్యూ ఇస్ యునైటెడ్ స్టేట్స్ రీసెంట్గా ఇట్ హ్యాస్ ఇంపోజ్డ్ 2 ట్రేడ్ మెజర్స్ ఆన్ ఇండియా. ఒకటి వచ్చేసి 25% రెసిప్రోకల్ టారిఫ్స్ని ఇంపోజ్ చేయడం మనం చూసాం. ఓకే, ఆగస్ట్ 7th నుంచి దిస్ హ్యాస్ బికమ్ ఎఫెక్టివ్. అండ్ అనదర్ వన్ ఈజ్ 25% పీనల్ లీవే కూడా వేయడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి? దిస్ ఇస్ ఫ్రమ్ August 29 దిస్ విల్ బీ ఎఫెక్టివ్ అనమాట. ఎందుకు అని అంటే రష్యాకి డిస్పైట్ ఆఫ్ ద శాంక్షన్స్ ఫ్రమ్ ద వెస్టర్న్ కంట్రీస్, రష్యాకి మనం ఇంకా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నామనే ఒక ఉద్దేశంతో ఈ పర్టికులర్ పెనాలిటీని కూడా వేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 25%, ఇక్కడ 25% మన మీద ఇంపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ బోత్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ ఎఫెక్ట్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్. ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట, మెయిన్లీ టు USA. దీనివల్ల ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ దట్ విల్ ఎఫెక్ట్ ద గ్రోత్. ఓకే, డెఫిసిట్ అనేది పెరుగుతుంది, దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, దానివల్ల గ్రోత్కి ఎఫెక్ట్ అనేది వస్తుంది. దిస్ విల్ లీడ్ టు ఇంబ్యాలెన్స్ ఇన్ ద ట్రేడ్ బ్యాలెన్స్ అనేది ఇట్ విల్ నాట్ బి ఫేవరబుల్ టువర్డ్స్ ఇండియా. అండ్ ఆల్సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. Okay, so these are the issues that we might see if this particular things are imposed, right? So బేసికలీ మీరు డేటా చూసుకున్నట్టయితే ఇండియా అండ్ US యొక్క ట్రేడ్ పొజిషన్, ప్రీవియస్గా ఉన్న ట్రేడ్ పొజిషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో మర్కండైజ్ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉంది విత్ రెస్పెక్ట్ టు US. ఆల్మోస్ట్ 41.1 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ అనేది ఉందన్నమాట. అండ్ దిస్ ఈస్ ఇంక్రీజింగ్ ఓవర్ టైమ్ అండ్ దిస్ ఈస్ వెరీ మచ్ ఫేవరబుల్ టు ఇండియా. అయితే ఈ పర్టికులర్ ట్రేడ్ సర్ప్లస్ ఏదైతే ఉంటుందో US యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ సర్ప్లస్ ఏదైతే ఇండియాకి ఫేవరబుల్గా ఉందో దాన్ని తగ్గించాలి ఆన్ బోత్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అని చెప్పేసి దాని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. ఓకే, అండ్ ఆల్సో దిస్ పర్టికులర్ పీనల్ లీవీ ఈ 25% అండ్ 25% ఏదైతే ఉందో దిస్ విల్ ప్రెషరైజ్ ఇండియా. సో రష్యాకి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయకుండా మనం ఉంటాం, రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోకుండా మనం ఉంటాము, దానివల్ల మనకు మీద ప్రెషర్ పడుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళ ఉద్దేశం అనమాట. ఓకే, సో దీనివల్ల ఏమవుతుంది, అదర్ ఆల్టర్నేటివ్ విల్ బి USA. రష్యా నుంచి పర్చేస్ చేసుకోకపోతే మనం US నుంచి పర్చేస్ చేసుకోవాలి, విచ్ ఇస్ మోర్ కాస్ట్లియర్. సో వాళ్ళకి ట్రేడ్ సర్ప్లస్, ట్రేడ్ అనేది వాళ్ళకి పాజిటివ్గా ఉన్నప్పటికీ దట్ విల్ బికమ్ కాస్ట్లియర్ ఫర్ అస్. అండ్ రష్యా ఈజ్ అ ఆల్ వెదర్ ఫ్రెండ్ ఫర్ అస్. సో ఆల్ ద టైమ్స్ మనకు ఫ్రెండ్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్స్ అవర్ డ్యూటీ టు సపోర్ట్ రష్యా. అండ్ ఆల్సో రష్యా నుంచి మనము పర్చేస్ చేస్తున్న ఆయిల్ ప్రైస్ అనేది ఇట్ ఈస్ అ చీపర్ వన్. సో దీనివల్ల మనం లాట్ ఆఫ్ మనీని మనం సేవ్ చేసుకోగలుగుతున్నాం, లాట్ ఆఫ్ డాలర్స్ని సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, సో బేసికలీ WTO ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో దిస్ విల్ బీ అగేన్స్ట్ దిస్ పర్టికులర్ యూనిలాటరల్ శాంక్షన్స్, బట్ whatever the actions that the US has performed in our cases against the WTO principles of free and fair trade norms. Okay, so దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఇండియా మీద? ఈ రెసిప్రోకల్ టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఇండియా మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో బట్ ఏంటంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆల్మోస్ట్ USAకి మనం ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 25% తగ్గే అవకాశాలు ఉంటాయి. సో దీనివల్ల ట్రేడ్ డెఫిసిట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ ఆల్సో దిస్ విల్ రిజల్ట్ ఇన్ ద GDP growth decrease of almost 0.6% points, which is a very, very greater impact, negative impact on India. For example, 6.5% growth rate unte 5.9% ki padipotamu. Growth rate ki impact avutundi. And current account deficit will also rise. 0.6% ఉన్న current account deficit కాస్త 1.15% of the GDP గా మారిపోతుంది. Okay, so basically this all will get affected because of the 25% tariff imposition on India. సో దీనికోసం మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు సైన్ ట్రేడ్ డీల్స్ విత్ అనదర్ కంట్రీస్. యూరోపియన్ యూనియన్లో ఉన్న కంట్రీస్తో ట్రేడ్ డీల్స్ని సైన్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్ పార్ట్నర్స్.
Okay, solely depending on the USA is not a right decision. So we have to diversify our trade. అండ్ రీసెంట్గా యూకేతో మనం ఎఫ్టీఏ సైన్ చేసుకున్నాం. అలాంటి ఎఫ్టీఏస్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, అండ్ ఇఫ్ యుఎస్ఏ టారిఫ్స్ని రేజ్ చేస్తే వీ ఆల్సో నీడ్ టు రిటాలియేట్ ఇట్. ఓకే, సో ఎక్స్చేంజ్ రేట్ అనేది కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్ ఆర్ వీ హ్యావ్ టు డైవర్సిఫై ది సప్లై చైన్స్. ఓకే, ఒకవేళ మనం రష్యన్ ఆయిల్ పర్చేస్ చేయకుండా ఇఫ్ వీ పర్చేస్ ది ఆయిల్ ఫ్రమ్ యుఎస్ఏ, డెఫినెట్లీ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది ఇంకా వర్సన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దిస్ విల్ ఇంపాక్ట్ ఎక్స్చేంజ్ రేట్. సో ఈ 25% టారిఫ్స్ కన్నా ఎక్కువ ఇంపాక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఇఫ్ వీ పర్చేస్ ది ఆయిల్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకే, సో డెఫినెట్లీ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ప్రెషర్ అనేది పెరుగుతుంది అనమాట. దిస్ విల్ లీడ్ టు ఇన్ఫ్లేషన్. డొమెస్టిక్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని కూడా మనం చూస్తాము. కాబట్టి వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ ఫస్ట్ థింగ్ ఇస్ యుఎస్ఏ తోటి రీనెగోషియేట్ చేయడం అనేది వన్ ఆప్షన్. ఓకే, సో బిగ్గర్ కన్సెషన్స్ అగ్రికల్చర్ అలీడ్ సెక్టర్స్లో అవాయిడ్ చేస్తూ వీ హ్యావ్ టు బ్రింగ్ అ ట్రేడ్ డీల్, మినీ ట్రేడ్ డీల్ని సైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు డైవర్సిఫై. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, ఎక్స్పోర్ట్ మార్కెట్స్ని డైవర్సిఫై చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఆల్సో మన ఇండియాలో ఉన్న ఓన్ టారిఫ్ మెకానిజమ్స్ని మనము రివ్యూ చేసుకుంటే కూడా బెటర్ అనమాట. ఓకే, సో ఇవన్నీ మనము చెక్ చేసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ గో బ్యాక్ టు ద ప్రాపర్ ట్రేడ్ విత్ యుఎస్ఏ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఇష్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ అండ్ వీఆర్ ఫర్మ్లీ స్టాండింగ్ ఆన్ అవర్ స్టాండ్ దట్ మనము మన మినీ ట్రేడ్ డీల్లో మనం ఏదైతే లైక్ ఫీచర్స్ని వీఆర్ పుట్ ఫార్వర్డింగ్, సో వీ విల్ నాట్ గో అవే ఫ్రమ్ ఇట్ అని చెప్పేసి మనం కూడా ఫర్మ్గా నిల్చుంటున్నాం. సో దిస్ ఇస్ నాట్ లైక్ అ ప్రీవియస్ కేస్ వేర్ ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేస్ చేయొద్దు అని ప్రీవియస్ ట్రంప్ టర్మ్లో అన్నప్పుడు మనం ఏదైతే ఇరాన్ నుంచి కట్ డౌన్ చేసామో అలాంటి స్టాండ్ మనం ఇప్పుడు తీసుకోవట్లేదు. బికాస్ వీఆర్ హ్యావింగ్ దట్ స్ట్రాటజిక్ అటానమీ నౌ. సో డెఫినెట్లీ రష్యా ఈజ్ ఆల్ వెదర్ ఫ్రెండ్ టు అస్. వీ కెనాట్ టేక్ ఎనీ స్టాండ్స్ అగేన్స్ట్ ద రష్యా. Okay, so this was about this particular article. Now let's go to another article. Modi and Putin discuss Ukraine amid tariff war. So basically, because of the worsening ties with the USA, so basically Prime Minister Narendra Modi, Russia to ఈ పర్టికులర్ ఆఫ్టర్ దట్ పర్టికులర్ 50% టారిఫ్ ఇంపోజిషన్ ఈ కాల్ మాట్లాడడం జరిగింది ఫ్రైడే నైట్ రోజు. సో నరేంద్ర మోదీ, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, స్పోక్ ఓవర్ ద టెలిఫోన్ టు రష్యాస్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ ఆన్ ఫ్రైడే నైట్. సో ఈ కాల్ అనేది ఆఫ్టర్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇంపోజిషన్ ఆఫ్ డబుల్ లీవే 50% లీవే మెన్షన్ చేసిన తర్వాత దిస్ ఇస్ ద కాల్ వేర్ వీ స్పోక్ అబౌట్ ది రష్యాస్ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన పర్చేస్ గురించి కూడా మాట్లాడారు దీంట్లో. ఓకే, సో దిస్ ఫాలోస్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రీసెంట్ విజిట్ టు మాస్కో. సో మాస్కోకి కూడా విజిట్ చేయడం జరిగిందనమాట టు ప్రిపేర్ ఫర్ మిస్టర్ పుటిన్స్ అప్కమింగ్ ట్రిప్. సో బేసికలీ ఇండియాలో 23rd యాన్యువల్ ఇండియా రష్యా సమ్మిట్ అనేది జరుగుతుంది. సో దీనికి గాను పుతిన్ ఈస్ గోయింగ్ టు కమ్ టు ఇండియా. దానికి గాను ప్లాన్స్ వేయడానికి అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ హ్యాస్ విజిటెడ్ రీసెంట్లీ టు మాస్కో అనమాట. సో ఏమేమి డిస్కషన్స్ ఉండబోతున్నాయి అంటే అకార్డింగ్ టు సమ్ ఒఫీషియల్ స్టేట్మెంట్స్ ఫ్రమ్ ద ఇండియా సైడ్ అండ్ ద మాస్కో సైడ్, సో అప్కమింగ్ ఇండియా రష్యా యాన్యువల్ సమ్మిట్ అనేది ఇండియాలో జరగబోతుంది. అండ్ ఆల్సో డెవలప్మెంట్స్కి సంబంధించి మెయిన్లీ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్స్లో డెవలప్మెంట్స్కి సంబంధించి డిస్కషన్స్ ఉండబోతున్నాయి. అండ్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద సిచ్యువేషన్ ఆఫ్ యుక్రెయిన్. And also Mr. Modi, Prime Minister of India, has expressed gratitude also to Mr. Putin for sharing some latest updates on Ukraine. Okay, so and also Prime Minister reiterated India's consistent position advocating for peaceful resolution. So basically Ukraine and Russia conflict lo peaceful resolution kosam mem korukuntunnam ani cheppesi Modi చెప్పడం జరిగింది అన్నమాట రిగార్డింగ్ దట్ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ ఇద్దరి స్టేట్మెంట్స్ కూడా మీరు ఎక్స్పోస్ట్లో చూసుకుంటే నరేంద్ర మోదీ గారు అయినా అటు పుతిన్ అయినా, సో దే హ్యావ్ రోట్ సమ్ పాజిటివ్ స్టేట్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, సో I had a very good and detailed conversations with my friend President Putin. I thanked him for sharing the latest development of Ukraine. We also reviewed the progress in our bilateral agenda and reaffirmed our commitment to further deepen India-Russia special and privileged strategic partnership అని చెప్పేసి ఎక్స్లో ట్వీట్ చేయడం కూడా జరిగింది అనమాట. Okay, so definitely this is a very good sign where the Russia and India relations are going to get strengthened up.
ఓకే, సో ద ఫ్రీక్వెంట్ ఈ పర్టికులర్ మీటింగ్ తర్వాత ఫ్రీక్వెంట్ డెసిషన్స్ ఏమైతే తీసుకుంటారో, సో ద ఆన్ గోయింగ్ డెసిషన్స్ అండ్ ద ఫ్యూచర్ డెసిషన్స్ విల్ బి కమింగ్ ఇన్ ద న్యూస్ పేపర్స్. ఓకే, రేపు నుంచి రెగ్యులర్గా న్యూస్లలో వస్తాయంటాయి. 23rd యాన్యువల్ మీటింగ్ తర్వాత మళ్ళీ మనకి రష్యా ఇండియా రిలేషన్స్ మీద ఆర్టికల్స్ వస్తాయి కాబట్టి విల్ డిస్కస్ అబౌట్ దట్ పర్టికులర్ టాపిక్ డీటెయిల్ వెన్ దట్ ఆర్టికల్స్ గెట్ రిపీటెడ్. ఓకే, ఎడిటోరియల్స్లో ఒపీనియన్ పేజెస్లో వచ్చినప్పుడు విల్ డిస్కస్ ఇట్ ఇన్ మోర్ డీటెయిల్. ఓకే, so this is a very good decision. So and this is a sign to show US that if it is imposing tariffs, India is not going to worry. India is going to diversify its trade. Okay, India is going to diversify its export markets. So USA sanctions వేసినంత మాత్రం మేము భయపడము అని చెప్పి సింబాలిక్గా కూడా మేము చెప్తున్నాం దీని ద్వారా. ఓకే, సో నెక్స్ట్ ఆర్టికల్. సో ఇజ్రాయెల్ సెట్ ఫర్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ గాజా సిటీ ఆఫ్టర్ సెక్యూరిటీ ఓట్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో బేసికలీ ఇజ్రాయెల్ యొక్క సెక్యూరిటీ క్యాబినెట్ అండర్ బెంజమిన్, ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు హ్యాస్ అప్రూవ్డ్ అ ప్లాన్ అనమాట. సో ఏం ప్లాన్ని అప్రూవ్ చేశారు? టు టేక్ ద కంట్రోల్ ఆఫ్ ద గాజా సిటీ, for the military to take the control of the entire Gaza city. So basically military will now take the whole control of the Gaza city according to this plan that is actually accepted by the security cabinet of Israel. So వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే ఇట్ ఈస్ టు డిఫీట్ హమాస్. సో హమాస్ అనే ఈ పర్టికులర్ టెర్రర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము సో డిఫీట్ చేయాలనుకుంటున్నాం. అండ్ వీ వాంట్ టు మేనేజ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ డిస్ట్రిబ్యూషన్ మెయిన్లీ అవుట్ సైడ్ ది యాక్టివ్ కంబాట్ జోన్స్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. సో నెతన్యాహు ఎర్లియర్ ఏం చెప్పారు అని అంటే ఇజ్రాయెల్ విల్ సీజ్ కంట్రోల్ బట్ నాట్ డైరెక్ట్లీ గవర్న్ గాజా. సో బేసికలీ విల్ సీజ్ కంట్రోల్ బట్ వీ విల్ నాట్ కంట్రోల్ గాజా అని ముందు అన్నారు. బట్ నౌ ద క్యాబినెట్ ప్రపోజల్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ రివర్స్. సో దే ఆర్ టెలింగ్ దట్ టోటల్ మిలిటరీ కంట్రోల్ అనేది తీసుకుంటాం గాజా కంట్రోల్. సో వీ విల్ డిఫీట్ హమాస్ అండ్ విల్ హ్యావ్ సమ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ టు దట్ పీపుల్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఓకే, దిస్ ఈస్ అగేన్స్ట్ ద ఎర్లియర్ స్టాండ్స్ దట్ వాస్ టేకెన్ బై నెతన్యాహు. Okay, so they will set up a security perimeter and they will hand over the administration to Arab forces అనమాట. ఓకే, సో దానివల్ల ఇజ్రాయెల్కి థ్రెట్ ఉండదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అనమాట. ఓకే, సో బేసికలీ వాట్ ఈస్ ద క్యాబినెట్ ప్రిన్సిపల్? క్యాబినెట్ ప్రిన్సిపల్ ఈస్ గాజాస్ కంప్లీట్ డీమిలిటరైజేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ విచ్ ఇస్ నాట్ రన్ బై హమాస్ లేదా పాలస్తీనియన్ అథారిటీస్ కాకుండా వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ హమాస్ని డిఫీట్ చేద్దాం అనేది వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. కానీ ఇట్ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. దిస్ ప్లాన్ ఈస్ ఫేసింగ్ లాట్ ఆఫ్ క్రిటిసిజం. అక్కడ విత్ ఇన్ డొమెస్టిక్ కంట్రీ దట్ ఈస్ ఇన్ ద ఇజ్రాయెల్ ఇట్ సెల్ఫ్ అపోజిషన్ లీడర్ అయిన యాయిర్ లాపిడ్ ఏమంటున్నారు అని అంటే ఈ ప్లాన్ని టోటల్గా డిజాస్ట్రస్గా చెప్తున్నారు. హీ టర్మ్ దిస్ పర్టికులర్ టోటల్ ప్లాన్ యాజ్ అ డిజాస్టర్. ఎందుకు అని అంటే దిస్ విల్ లీడ్ టు the death of hostages, high Israeli soldier casualties అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దిస్ విల్ లీడ్ టు డిప్లొమాటిక్ ఐసోలేషన్ అని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ లీడర్ కూడా అపోజ్ చేయడం జరుగుతుంది ఈ పర్టికులర్ ప్లాన్ని. ఓకే, అండ్ హీ అక్యూజ్డ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ అబండనింగ్ ది క్యాప్టివ్స్ అండ్ టేకింగ్ రెక్లెస్ స్టెప్స్. సో బేసికలీ ఈ పర్టికులర్ రెక్లెస్ స్టెప్స్ తీసుకుంటున్నారని చెప్పేసి గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ది ఆపోజిషన్ పార్టీ, ఇంటర్నేషనల్ రియాక్షన్స్ కూడా చాలా కన్సర్న్స్ని చూపిస్తున్నాయి అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కన్సర్న్స్ ఆర్ షోన్ బై కంట్రీస్ లైక్ చైనా, టర్కీ, బ్రిటన్, అరబ్ గవర్నమెంట్స్ అండ్ UN హ్యూమన్ రైట్స్ చీఫ్ కూడా దే హ్యావ్ షోన్ ఫ్యూ కన్సర్న్స్ విత్ రిగార్డ్స్ టు దిస్ ప్లాన్ దట్ ఈస్ టేకెన్ బై ద క్యాబినెట్ ఆఫ్ ఇజ్రాయెల్. ఓకే, సో ఈ గాజా సిటీని ఆక్యుపై చేయడము అండ్ ఎవాక్యుయేషన్ ఆఫ్ రెసిడెన్స్ ఈజ్ జస్ట్ లైక్ అ న్యూ వార్ క్రైమ్ అని చెప్పేసి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ దే ఆర్ వార్నింగ్ ఇట్ టు బీ అ కాస్ట్లీ థింగ్ ఫర్ ఇజ్రాయెల్. ఎందుకు అని అంటే దిస్ విల్ యాక్చువల్లీ పుట్ అ రిస్క్ ఆఫ్ ద లైఫ్స్ ఆఫ్ ది హాస్టేజెస్. ఓకే, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఉర్సులా వాన్ దేర్ లేయన్ హీ ఆల్సో అర్జ్డ్ ఇజ్రాయెల్ టు రీకన్సిడర్ ద ప్లాన్. ఎందుకు అని అంటే ఇమీడియట్గా సీజ్ ఫైర్ అగ్రీ చేయండి, రిలీజ్ ద హోస్టేజెస్, హ్యుమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వండి, బట్ యూ హ్యావ్ టు రీకన్సిడర్ దిస్ ప్లాన్ అని చెప్పేసి యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అంటున్నారు. ద వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ ఆల్సో ఇస్ టెలింగ్ ద సేమ్ టు ఇజ్రాయెల్. అండ్ యూకే పిఎం అయిన కీర్ స్ట్రామర్ గారు ఆల్సో హ్యాస్ అర్జ్డ్ ఇజ్రాయెల్ టు రీకన్సిడర్ దిస్ పర్టికులర్ ఒపీనియన్. Okay, he called this particular escalation in the plan a very wrong plan. ఇది రాంగ్ ప్లాన్గా యూకే పిఎం కూడా కన్సిడర్ చేయడం జరిగిందనమాట. ఓకే, అండ్ జర్మనీ కూడా విచ్ ఇస్ అ వెరీ క్లోజ్ అలై టు
ఇజ్రాయలీ. సర్ప్రైజింగ్లీ జర్మనీ కూడా దీన్ని అపోజ్ చేస్తుంది. అండ్ జర్మనీ హెస్ సస్పెండెడ్ ఆర్మ్ ఎక్స్పోర్ట్స్ టు ఇజ్రాయెల్ వెన్ దిస్ పర్టికులర్ ప్లాన్ వాజ్ అవుట్. ఓకే, సో బేసికలీ ఈ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఇజ్రాయెల్ గాజా మీద యూజ్ చేస్తుంది కాబట్టి ఇట్ స్టాప్డ్ ఎక్స్పోర్టింగ్ ది ఆర్మ్స్ ఆల్సో. అండ్ జర్మనీ ఈజ్ ఆల్సో ప్రయారిటైజింగ్ ది హాస్టేజ్ రిలీజ్ అండ్ సీజ్ ఫైర్కి రమ్మని చెప్పేసి జర్మనీ కూడా ఫోర్స్ చేస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ ఇన్ ద న్యూస్. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ అన్ అప్డేట్, యూ హ్యావ్ టు రిమెంబర్. సో నెక్స్ట్ ఆర్టికల్, ఐరిష్ ఫారెన్ మినిస్టర్ టు మీట్ ఇండియన్ కమ్యూనిటీ మెంబర్స్ అమిడ్ అటాక్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో వాట్ ఈస్ ద రియల్ న్యూస్ అంటే కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్ అంటే రీసెంట్ వీక్స్లో ఏమైంది అని అంటే దెర్ వర్ సమ్ అటాక్స్ దట్ టుక్ ప్లేస్ అగేన్స్ట్ ఇండియన్ కమ్యూనిటీ హూ ఆర్ లివింగ్ ఇన్ ఐర్లాండ్ అనమాట. ఓకే, ఐరిష్ రీజియన్లో ఉన్న ఈ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్స్ అనేది జరగడం జరిగిందనమాట. సో విక్టిమ్స్ ఇంక్లూడ్ సమ్ 6 years old చైల్డ్ అండ్ అ హోటల్ షెఫ్. ఓకే, వీళ్ళ మీద అటాక్స్ చేయడం జరిగిందనమాట. సో ద ఎంబసీ ఆఫ్ ఇండియా ఇన్ డబ్లిన్ హ్యాస్ బీన్ ఇన్ టచ్ విత్ ది ఐరిష్ ఒఫీషియల్స్ ఓవర్ ద పాస్ట్ మంత్. ఎందుకు అనంటే బికాస్ ఇలాంటి అటాక్స్ అనేవి దే ఆర్ ఇన్ రైజ్ ఇన్ ఐర్లాండ్. ఓకే, ఇండియన్ గవర్నమెంట్ రెస్పాన్స్ ఏంటంటే ఐరిష్ ఫారెన్ మినిస్టర్ అయిన సైమన్ హ్యారిస్ షుడ్ మీట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇండియన్ కమ్యూనిటీ ఇన్ ఐర్లాండ్ అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అవడం జరిగింది. దే మెట్ ఆన్ మండే. ఓకే, సో దట్ అక్కడున్న మన పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీని మనం ఎన్ష్యూర్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు స్టేట్మెంట్ చూసుకుంటే మిస్టర్ హ్యారీ స్టేట్మెంట్, సో హీ హాజ్ ప్రేజ్డ్ ఇండియాస్ కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ ఎవరైతే ఐర్లాండ్లో ఉన్నారో వాళ్ళని ప్రేజ్ చేయడం జరిగింది. అండ్ హీ ప్రేజ్డ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద ఐరిష్ సొసైటీ ఆల్సో. సో డెఫినెట్లీ హీ టోల్డ్ ఇండియన్ కమ్యూనిటీ ఆర్ వెరీ మచ్ వెల్కమ్ టు ఐరిష్. ఓకే, హీ అప్రిషియేటెడ్ దెమ్ అండ్ దే టోల్డ్ దట్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఫ్యాబ్రిక్ ఆల్సో. ఓకే, అండ్ ఐర్లాండ్ డెఫినెట్లీ రేసిజంని టాలరేట్ చేయదు అని చెప్పేసి కూడా హీ రీఅఫర్మ్డ్ ఇట్ అండ్ హీ థ్యాంక్డ్ ఇండియన్ కమ్యూనిటీ ఫర్ కాంట్రిబ్యూటింగ్ ఇన్ సో మెనీ వేస్ టు ఐరిష్ సొసైటీ. ఓకే, సో ఇంకేం చెప్పారు, ద ఎంబసీ ఆఫ్ ఐర్లాండ్ స్టేట్మెంట్ ఇన్ న్యూఢిల్లీ వాట్ హీ హాస్ టోల్డ్ ఇస్ హీ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ది అటాక్స్ యాజ్ అ షాక్, డీప్ సాడ్నెస్గా దాన్ని చెప్పడం జరిగిందనమాట. ఈ ఎక్స్ప్రెస్ దిస్ కన్సర్న్ ఓవర్ ద వైలెంట్ అటాక్స్ అండ్ ఆల్సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మేము విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్, విల్ కండెమ్ దిస్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి విల్ కాల్ ఫర్ ది వాల్యూస్ ఆఫ్ ఈక్వాలిటీ, హ్యూమన్ డిగ్నిటీ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఈ రేసిజం కానీ జీనోఫోబియా ఏవైతే ఉన్నాయో సో వీల్ టేక్ కేర్ దట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్ ఇన్ ఐరిష్ సొసైటీ అని కూడా ఎంఫసైజ్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇండియన్ అథారిటీస్ హ్యావ్ బీన్ ప్రెస్సింగ్ ఫర్ స్విఫ్ట్ పాలసీ యాక్షన్స్ బికాజ్ మన ఇండియన్ ఎంబసీ ఎవరైతే అక్కడ ఉన్నారో దే హ్యావ్ టు బీ సేఫ్. Okay, so that's why we are also stressing upon it. So that's why it is in the news. Irish foreign minister to meet Indian community members amid attacks ani anduke news loki vachindi. Okay, I hope you have understood this story. So there is a clip that is given in Hindu newspaper so about Narali Purnima. So basically this is a clip that is given. Narali Purnima gurinchi manaki important endukante this will be as part of GS1 culture. Okay, culture lo మనం దీన్ని కవర్ చేయాల్సి ఉంటుంది. So Narali Purnima has come up from a term Naral or Naral, which is a Marathi term which means coconut. And Purnima ante enti full moon day anamata. So this is nothing but a coconut full moon festival ga వాళ్ళు celebrate చేసుకుంటూ ఉంటారు. This will be generally celebrated on a full moon day of Hindu month of Shravana Masam. ఓకే, శ్రావణ మాసంలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు బిట్వీన్ జూలై టు ఆగస్ట్. ఈ మంత్లలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. దిస్ విల్ మోస్ట్లీ కోయిన్సైడ్ విత్ ద రక్షాబంధన్ ఇన్ నార్త్ ఇండియా. ఓకే, సో మోస్ట్లీ వీళ్ళు ఈ పర్టికులర్ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే మహారాష్ట్ర కోస్టల్ ప్రాంతాలలో, గోవాలో, గుజరాత్లో, సమ్ కొంకన్ రీజియన్లో వీళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు మేజర్లీ అంటే కోలీ కమ్యూనిటీ ఉంటారు. సో దీస్ ఆర్ ద ట్రెడిషనల్ ఫిషింగ్ కమ్యూనిటీ ఆఫ్ మహారాష్ట్ర. సో జనరల్గా కోలీ కమ్యూనిటీ విల్ సెలబ్రేట్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్. Okay, so and other coastal communities will also celebrate this festival related to fishing and sea trade ki sambandhinchi celebrate cheskune festival anamata. First thing endante it will have a cultural and occupational significance. Enduku anante this will be celebrated at the end of monsoon fish ban. మాన్సూన్ ఫిషింగ్ బ్యాన్ ఆ టైంలో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ సీజన్స్లో సీ అనేది రఫ్గా ఉంటుంది. ఈ సీజన్లో ఫిషింగ్ని మనం బ్యాన్ చేయాలి అఫీషియల్గా అని చెప్పేసి దానికి సిగ్నిఫికెంట్గా ఈ సెలబ్రేషన్స్ని మనం చేసుకుంటాం. అండ్ దిస్ పర్టికులర్ ఫెస్టివల్ హ్యాస్ అ సైంటిఫిక్ బ్యాకింగ్. ఓకే, మాన్సూన్ సీజన్లో ఫిషర్ మనకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళకి సేఫ్టీని ఎన్ష్యూర్ చేయాలి అండ్ ఫిష్ బ్రీడింగ్కి మనం ఛాన్స్ ఇవ్వాలి అనేది ఈ నరాలి పూర్ణిమ యొక్క మెయిన్ ఎజెండా అనమాట. దిస్ ఈస్ అ టైమ్ వేర్ ఫిషర్ ఫోక్ రెస్యూమ్ ఫిషింగ్
ఫిషింగ్ బ్రేక్ అనేది తీసుకుంటారు ఈ 1 or 2 months శ్రావణ మాసంలో. అండ్ దే థ్యాంక్ టు ద సీ గాడ్ అనమాట. కోలీస్ ఏంటంటే వాళ్ళ యొక్క మెయిన్ దేవుడు లార్డ్ వరుణ. దే సెలబ్రేట్ హిమ్. ఓకే, అండ్ గాడ్ ఆఫ్ ద సీ మనకు తెలుసు. సో కామ్ వాటర్స్, గుడ్ క్యాచ్ అండ్ సేఫ్టీ అనేది ఎన్షోర్ అవ్వాలి అని గాడ్ వరుణని మొక్కుకుంటూ ఉంటారు. దే ఆఫర్ కోకోనట్స్. అందుకే దీన్ని మనం ఏమంటాం, నరాలి పూర్ణిమ అని అంటాం అనమాట. కోకోనట్ ఇస్ అ సింబల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ ఇట్ ఈస్ అ సింబల్ ఆఫ్ ప్రాస్పరిటీ. అందుకే దీన్ని మనం ఆఫర్ చేస్తాం ఆ పర్టికులర్ ఫెస్టివల్లో. అండ్ ఈ పర్టికులర్ ఫెస్టివల్ రోజు దే విల్ డెకరేట్ ద బోట్స్, సింగింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, కోలీ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అండ్ దే విల్ బ్రేక్ అండ్ ఆఫర్ కోకోనట్స్ టు ద సీ. న్యూ క్లోత్స్ వేసుకుంటారు. దే విల్ షేర్ స్వీట్స్ మేడ్ ఫ్రమ్ ద కోకోనట్ ఓన్లీ. ఓకే, నరాలాచి కరంజీ అంటారు, నరాల్ లడ్డు. ఓకే, బేసికల్లీ కొబ్బరి లడ్డు కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో దిస్ హ్యావ్ అ ఎన్వైరన్మెంటల్ బ్యాకింగ్ అండ్ సైంటిఫిక్ బ్యాకింగ్. దట్స్ వై దిస్ ఫెస్టివల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ నేచర్ ఫ్రెండ్లీ. ఓకే, so with this we have completed the discussion. There are 2 small articles that are also to be discussed. ఒకటి వచ్చేసి center has cleared 2 important schemes and PM E-Drive గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. And cabinet has approved for oil firms to get 30,000 crores. Almost ఒక 10 minutes discussion అది. I'll try to cover it in the tomorrow's class as today is festival. So and happy Raksha Bandhan to all of you, and stay motivated and listen to the classes daily and stay consistent and excel in your performance. All the best. Thank you everyone. Keep smiling and bye bye, and let's meet in the next class.